Please welcome on session, sir. Anwar Sami, sir. Please welcome, sir. Thank you, Sharan. Thank you very much. Screen start చేస్తాను. Okay, sir. ఓకే ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ టు ఆల్ అందరికీ కూడా. సో కొత్తగా వేరేది వచ్చారు అందరు కూడా గుడ్ ఈవినింగ్ అండి అందరికీ కూడా. ఈరోజు మనము డిస్కస్ చేసే సెషన్ వచ్చేసి బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్. చాలామంది బయట రకరకాల పీపుల్ ఈరోజు రకరకాల అవకాశాలు ఎదురు చూస్తూ ఉంటారు. మన లైఫ్ చేంజ్ చేసుకోవడానికి ఏదైనా బెస్ట్ అవకాశం దొరుకుతుందని చెప్పి చాలామంది సెర్చ్ చేస్తుంటారు. సో అలాంటి సర్చింగ్ ఈరోజు మీకు ఈరోజు చెప్పబోయే సెషన్ ద్వారా మీరు సర్చింగ్ని స్టాప్ చేసుకోవచ్చు, ఎండ్ చేసుకోవచ్చు. ఈ సెషన్ మనము బిజినెస్ ఆపర్చునిటీ మీటింగ్ అంటాం. సరే చూడండి, ఎవరి పర్సన్ వాంట్ అండ్ నీడ్. అంటే వాంట్ అంటే కావాల్సినవి, నీడ్ అంటే కానే కావాలి, అంటే ఖచ్చితంగా కావాల్సినవి. అంటే ప్రతి ఒక్కరి లైఫ్లో ఈరోజు కంపల్సరీ మనం ఎంత చేస్తున్నా కూడా ఈ కంపల్సరీ మనకి నీడ్ అని కంపల్సరీ ఉంటుంది. అవేవో తెలుసుకుందాం. అందులో ఫస్ట్ వచ్చి మనకి ఎక్స్ట్రా ఇన్కమ్. ఈరోజు మీరు ఎంత సంపాదిస్తున్నా కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క పర్సన్ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ అని కంపల్సరీ కానే కావాలి. నెలకు 50,000 సంపాదించే లీడరు కనీసం ఒక ఎక్స్ట్రాగా 10,000 వచ్చినా చాలా అనుకుంటాడు. అదే 1,00,000 సంపాదించే వ్యక్తి ఒక 20-30 వచ్చినా చాలా ఎక్స్ట్రా అనుకుంటాడు. అంటే ఈరోజు ఎంత సంపాదిస్తున్నా కూడా ఎక్స్ట్రా అనేది ఖచ్చితంగా అవసరం. ఎందుకంటే ఈరోజు మనకి మార్కెట్లో ధరలు పెరుగుతున్నాయి. సో మనకు అనుగుణంగా మనకి శాలరీస్ పెరగడం లేదు కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఎక్స్ట్రా ఇన్కమ్ అనేది ఖచ్చితంగా కానే కావాలి. సో ఈరోజు ఈ బిజినెస్ అవకాశం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళందరూ కూడా చాలామంది పీపుల్ వాళ్ళు జాబ్ చేసుకుంటూ బిజినెస్ని ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చేస్తున్నారు. సో అలాగే టైం ఫ్రీడమ్. ఈరోజు చూడండి, బయట మీరు ఏ జాబ్ చేయండి, ఏదైనా చేయండి, ఖచ్చితంగా మన వర్కింగ్ అవర్స్ని బట్టి, పని గంటలను బట్టి మనకి శాలరీ అనేది ఉంటుంది. సో కానీ బిజినెస్లో మీరు పార్ట్ టైంగా చేసుకోవచ్చు, ఫుల్ టైంగా చేసుకోవచ్చు. సో అలాంటి టైం ఫ్రీడమ్ మాకు ఉంటుంది. సో మీకు నచ్చిన టైంలో చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. సో అంతేకాకుండా అర్లీ రిటైర్మెంట్ అన్నమాట. సో అంటే మనం చేసే జాబ్ ఏదైతుందో మనం ఆ జాబ్ని మనము రిటైర్మెంట్ వరకు మనం పనిచేయాల్సిందే. కానీ ఈ బిజినెస్లో నేను చెప్పే బిజినెస్లో జస్ట్ మీరు అర్లీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అలాంటి ఒక టైం ఫ్రీడమ్ దొరుకుతుంది. తర్వాత బాస్ ఫ్రీడమ్. సో ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే నేను ఒకరి కింద పని చేయకూడదు, నాకు నేను స్వతహాగా బతకాలి, నా కాళ్ళ మీద నేనే నిలవడని చెప్పి చాలామంది అనుకుంటుంటారు. సో అలాంటి వాళ్ళ కోసం ఇది బెస్ట్ ఆపర్చునిటీ. ఎందుకంటే ఈ బిజినెస్లో బాస్ ఎవరు ఉండరు, మీకు మీరే బాస్. మీ డ్రీమ్సే, మీ కళ్ళ కోరికలే మీ యొక్క బాస్. సవే మిమ్మల్ని ఇక్కడ ముందుకు నడిపిస్తుంటాయి. సో అలాంటి బాస్ ఫ్రెండ్ మీ బిజినెస్లో ఉంది. సో అలాగే రికగ్నేషన్. ఈరోజు చిన్నపిల్లల నుంచి ముసలి వాళ్ళకు ప్రతి ఒక్కరు కోరుకునేది ఏంటంటే కన్నా గుర్తింపు. సో ప్రతి ఒక్కరు కూడా గుర్తింపు కోసం పాకులాడుతూ ఉంటారు. సో అలాంటిది ఈ బిజినెస్లో సో ఒక మంచి గుర్తింపు దొరుకుతుంది అంటే కన్నా మన ఇండియాలో, మన ఆంధ్రాలోనే కాదు, మన ఇండియాలోనే కాదు, సో వరల్డ్ వైడ్గా మన 9 కంట్రీస్లో మన బిజినెస్ ఉంది. సో ఇక్కడ మన కంపెనీ ఒక వాయిస్ అని ఒక మ్యాగజైన్ ఫ్రెండ్ చేస్తుంది. ఆ మ్యాగజైన్లో మన సక్సెస్ స్టోరీ ఫోటో కూడా మనకు వస్తుంది. అలాంటి ఒక మంచి గుర్తింపు ఇందులో దొరుకుతుంది. సో అలాగే చిల్డ్రన్ బెటర్ ఎడ్యుకేషన్. ఈరోజు మంచి ఎడ్యుకేషన్ అంటే ఈరోజు డిగ్రీలు పీజీలు చేస్తే మంచి ఎడ్యుకేషన్ కాదు, చేస్తే డాక్టర్ చదవాలి, లేదంటే కన్నా సో ఐఏఎస్ ఐపీఎస్ కావాలి, అంతే కదా. సో అలాంటి చదువులు మన పిల్లలకి ఇవ్వగలుగుతున్నామా ఈ రోజుల్లో? ఇవ్వాలంటే మనము చాలా డబ్బు సంపాదించాలి, చాలా ఖర్చుతో కూడుకున్నది. సో కాబట్టి మనము మన అడ్జస్ట్ అవుతూ మన చిన్న ప్రైవేట్ స్కూల్లోను, గవర్నమెంట్ స్కూల్లో మన పిల్లలకి ఎడ్యుకేషన్ ఇస్తుంటాం. సో అక్కడ పిల్లలకి బెటర్ ఎడ్యుకేషన్ మనకు దొరకదు. సో మన డబ్బు బాగా సంపాదిస్తే బెటర్ ఎడ్యుకేషన్ పిల్లలకి ఇవ్వచ్చు. సో అలాంటి బెటర్ ఎడ్యుకేషన్ దీన్ని చేసుకోవడం ద్వారా మనకు దొరుకుతుంది. సో అలాగే ఫైనాన్షియల్ ఫ్రీడమ్. సో ఈరోజు అందరికీ మనకి స్వతంత్రం వచ్చింది, కానీ ఫైనాన్షియల్గా అందరికీ స్వతంత్రం రాలేదు. అంటే ఆర్థిక స్వతంత్రం రాలే ఎవరికి కూడా. ఉదాహరణ చూడండి, ఎక్కడ మనం షాప్కి వెళ్ళినా లేదా మనకి హోటల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా కూడా మనము ఫస్ట్ ఏదైనా కొనాలన్నప్పుడు ఫస్ట్ మనం రేట్ చూస్తాం. రేట్ చూసిన తర్వాత మనము మళ్ళీ పర్చేజ్ చేస్తాం. సో ఎందుకంటే మన జోబు పర్మిషన్ ఎంత ఇస్తుందో అంతవరకు మనం అలౌ చేస్తాం, లేదంటే మనం అక్కడే దాన్ని మనము ముట్టుకోం. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎక్కడైనా హోటల్కి వెళ్తే ఫస్ట్ మనం మెనూ చూసిన తర్వాత మనం ఆర్డర్ ఇస్తాం. సో అలా కాకుండా మనం నచ్చింది తినేసి ఎంత అని చెప్పని మనం బిల్లు కట్టేంత మనకి స్తోమత మనకు ఉండదు. అంటే అలా కట్టగలిగే విధానాన్ని మనము సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ అంటాం. అదే చూడండి, కొంతమంది పీపుల్ ఆల్రెడీ రిచ్ పీపుల్స్ ఉంటారు కొంతమంది. సో వాళ్ళు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ధీరుభాయ్ అంబానీ, సో ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ వాళ్ళ కొడుకులు ఎవరైనా షాపింగ్కి వెళ్తే జ్యువెలరీ కావచ్చు, ఇంకోటి కావచ్చు షాపింగ్ చేయడానికి వెళ్తే సో వాళ్ళు నచ్చిన దాన్ని కార్ట్లో వేసుకునేసి వాళ్ళు ఎంత అడగకుండా తీసుకొస్తారు. సో అలాంటి ఫైనాన్షియల్ ఫ్రీడమ్ ఈ బిజినెస్ దొరుకుతుంది. ఎవరైతే 3 to 5 years ఉంటారో వాళ్ళందరికీ దొరుకుతాయి. సో అలాగే ఎక్స్కర్షన్స్ అంటే టూర్. ఈరోజు చాలామంది సో బిజీ లైఫ్లో కనీసం
వాళ్ళ ఫ్యామిలీతో గడపడానికి కూడా మనకు టైం దొరకదు. సో ఎంజాయ్ చేయడానికి మన టైం ఉండదు. కనీసం దగ్గరలో ఉన్న ఏదైనా చిన్న చిన్న గుళ్ళకు గోపురాలకు వెళ్ళొద్దామన్నా కూడా మనకి టైం చూడడం దొరకదు. సో ఇక్కడ మన బిజినెస్లో ఫ్రీ ఆఫ్ కాస్ట్ మనకి ఫ్రీ వెకేషన్ ఉంటాయి. మనకి 6 నెలల కోసం మనకి ఫ్రీ ట్రిప్ కూడా కంపెనీ ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి ట్రిప్స్ దీంట్లో ఎంజాయ్ చేయొచ్చు. చాలా మంది దానికోసం వస్తున్నారు బిజినెస్లో. సో అలాగే డ్రీమ్ హౌస్ అండ్ డ్రీమ్ కార్. ఈరోజు మనం ఎంత సంపాదిస్తున్నా, ఎంత కొంటున్నాం, మనకి ఏం చేస్తున్నా కూడా మనకి మన అంతిమ లక్ష్యం ఏంటంటే గిన సో మంచి ఇల్లు కట్టాలి, మంచి కారు కొనాలి. అంటే అది కూడా మనం కలగన్న కారు, మన కలగన్న హౌస్ కట్టాలని చెప్పి అందరూ కూడా సో చేస్తుంటారు. కానీ మనం చేస్తున్న బిజినెస్లో బయట జాబుల్లో కావచ్చు, ఎక్కడ కూడా మనకి ఇవన్నీ దొరకవు. సో ఈరోజు నేను చెప్పే బిజినెస్లో ఇవన్నీ కూడా మీకు ఖచ్చితంగా దొరుకుతాయి. సో అలాంటి ఒక మంచి ఆపర్చునిటీ మీరు ఇనుమవుతున్నారు. ఓకే, ఏంటి అవకాశం అంటే వెస్టీజ్ అని చెప్పొచ్చు. సో వెస్టీజ్ కంపెనీ ఇది లైఫ్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. అంటే ఇది పార్ట్ టైం కాదు, ఫుల్ టైం బిజినెస్ ఆపర్చునిటీ. లైఫ్ టైం అంటే మన జీవితకాలం మనకి ఈ అవకాశం అనేది మనకు వినియోగించుకోవచ్చు. అలాగే చేంజ్ బిగన్స్ హియర్. అంటే మీరు ఇక్కడ స్టార్ట్ చేస్తే ఎక్కడో చోట మనకు మార్పు అనేది ఖచ్చితంగా స్టార్ట్ అవ్వాలి. ఆ మార్పు ఇక్కడ మనకి స్టార్ట్ అవుతుంది ఈ బిజినెస్ అవకాశం ద్వారా. ఎవరైతే బిజినెస్ స్టార్ట్ చేస్తారో వాళ్ళకి మార్పు అనేది ఇక్కడ నుంచి మనకి మొదలవుతుంది. సో మన కంపెనీ యొక్క ముగ్గురు వ్యక్తులు ఉన్నారండి, పార్ట్నర్స్ వాళ్ళు. సో వాళ్ళని విజనరీ మేనేజ్మెంట్ అంటాం. సో ఫస్ట్ పర్సన్ వచ్చేసి గౌతమ్ బాలి గారు. దీని దాదాపు 20 సంవత్సరాల పైనే వేరే కంపెనీలో పనిచేసిన అనుభవం ఉంది. బెస్ట్ CEO కూడా దాదాపు 2 సార్లు సో అవార్డు కూడా తీసుకోవడం జరిగింది. సో చాలా కంపెనీలకి ఈయన ఆయుర్వేదంలో PhD చేశారు, డబుల్ PhD చేశారు. సో అలాగే సో ఇండియన్లో ఉన్న డైరెక్టర్ సెల్లింగ్ కంపెనీస్ కూడా దాదాపు 15 సంవత్సరాల పాటు ఈయన డైరెక్టర్గా, మేనేజర్గా పనిచేశారు. సో అలాంటి చాలా ఎక్స్పీరియన్స్ ఉన్న వ్యక్తి బిజినెస్ స్టార్ట్ చేశారు. సో అలాగే కన్వర్బీర్ సింగ్, ఇతను కూడా దాదాపు 15 సంవత్సరాల పాటు వేరే ఇలాంటి డైరెక్టర్ సెల్లింగ్ కంపెనీస్లో సో అనుభవం ఉన్న వ్యక్తి. ఈయన IT చూసుకుంటారు. అంటే సో మనకి యాప్స్ కావచ్చు, మన బోనస్ క్యాల్కులేషన్ కావచ్చు, ప్రతిదీ కూడా మనకి ఏవైతే ఉన్నాయో ఇవన్నీ అప్డేట్ అయ్యే ప్రతిదీ కూడా మనకి ఈయన చూసుకుంటారు. సో అలాగే దీపక్ సుద్ గారు, ఈయన డైరెక్టర్ అండ్ ఆపరేషన్స్. అంటే సో ఇక్కడ మన కంపెనీ ఏదైనా పెట్టాలన్నప్పుడు, షాప్ పెట్టాలన్నప్పుడు, సో అలాగే మనకు ఆఫర్స్ కావచ్చు, ఇవన్నీ కూడా మనకి ప్రతిదీ సో ఇవన్నీ మనకి చూసుకుంటారు. ముగ్గురు కూడా మనం త్రిమూర్తులు అని చెప్పొచ్చు. సో అలాంటి విజనరీ మేనేజ్మెంట్ ఉన్నాం. ఎందుకంటే 17 సంవత్సరాలు కంపెనీ స్టార్ట్ చేసి ఇప్పటివరకు కూడా సో పర్సన్స్ ఎవరు కూడా మారలేదు. ఎటువంటి వాళ్ళకి భేదాభిప్రాయాలు లేకుండా సో కంపెనీని రన్ చేస్తున్నారంటే ఒకసారి మీరు థింక్ చేయొచ్చు. సో ఎలాంటి విజనరీ మేనేజ్మెంట్ మనకు ఉందని చెప్పేసి. ఓకే, సో మన కంపెనీ యొక్క బ్యాక్గ్రౌండ్ తెలుసుకుందాం. ఇందులో సో మన కంపెనీ వచ్చేసి 2004లో స్టార్ట్ అయిన ఒక ఇండియన్ డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ. ఇది వచ్చేసి ఇది హెడ్ ఆఫీస్ మనకి న్యూఢిల్లీలో ఉంది. దాదాపు మనకి 30,000 స్క్వేర్ ఫీట్స్లో మనకి దాదాపు 150 కోట్ల మనకి వాల్యుబుల్ వచ్చేసి మనకి ఆఫీస్ అనేది మనకి ఉంది. సో అలాగే 16 సంవత్సరాలు కంప్లీట్ చేసి 17 సంవత్సరాలు రన్నింగ్ ప్రజెంట్. సో ఈ 17 సంవత్సరాల రన్నింగ్లో సో లాస్ట్ ఇయర్ టర్న్ ఓవర్గా మనకి దాదాపు 2,250 కోట్లు మనకి టర్న్ ఓవర్ చేయగలిగింది. సో అలాగే ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ టాప్ 1లో ఈరోజు మనకి సో ఉంది, నంబర్ 1 కంపెనీ అని చెప్పొచ్చు. సో అలాగే సో 300 పైనే రేంజ్ ఆఫ్ ప్రొడక్ట్స్ మన దగ్గర అన్ని కూడా మనకి WHO అండ్ GMP సర్టిఫైడ్ ప్రొడక్ట్స్ మనకి దొరుకుతున్నాయి. సో అలాగే వచ్చి మనకి 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి. అంటే మన కంపెనీని ఓన్గా మనకి మ్యానుఫ్యాక్చరింగ్ అని తయారు చేస్తుంది. సో అలాగే ఒక R&D కూడా మనకు ఉంది. R&D అంటే రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అంట. అంటే మన ప్రొడక్ట్స్ని తయారు చేసిన తర్వాత వాటిని వెరిఫై చేయడానికి, సర్టిఫై చేయడానికి మన దగ్గర సైంటిస్టులు ఉంటారు. సో వాళ్ళని వెరిఫై చేసిన తర్వాత మనకి బయటకి ఇవ్వడం జరుగుతుంది. అలాంటి మనకి R&D ఫెసిలిటీ మన కంపెనీకి ఉంది ఓన్గా. సో అలాగే సో మనలాగా బిజినెస్ని యాక్టివ్గా చేసేవాళ్ళు మన ఇండియాలో 2 crores యాక్టివ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉన్నారు బిజినెస్లో. సో అలాగే సో ఆల్ ఓవర్ ఇండియాలో 5,000 పైనే బ్రాంచెస్ ఉన్నాయి, 5,000 పైనే పికప్ సెంటర్స్ ఉన్నాయి. అంటే 58 బ్రాంచెస్ ఉన్నాయి. బ్రాంచ్ అనేది మన స్టేట్కి ఒకటి ఉంటుంది. సో డిస్ట్రిక్ట్ వైజ్గా, మండలాల వైజ్గా మొత్తం అన్ని కలిపి దాదాపు మనకి 5,000 పికప్ సెంటర్స్ ఉన్నాయి. సో అలాగే సో ఆల్రెడీ మన కంపెనీస్ వచ్చి మన ఇండియాతో మొత్తం 9 కంట్రీస్లో బిజినెస్ని ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో అలాగే ప్లానింగ్ టు 50 కంట్రీస్ 2025 2020 నాటికి 50 దేశాలు బిజినెస్ ఛాలెంజ్ ఒక ప్లాన్తో ముందుకెళ్తున్నారు. సో అలాగే సో మన కంపెనీ యొక్క విజన్ ఏంటంటే మన ఇండియాలో ఉన్న ప్రతి ఒక్క పీపుల్కి ఫైనాన్షియల్గా ఇండిపెండెన్స్ కల్పించేసి వాళ్ళ ఓన్ టర్మ్లో వాళ్ళు సో డెవలప్ అవడానికి సో మనకు అవకాశం ఇస్తుంది ఇవ్వాలని చెప్పేసి ఒక విజయంతో ముందుకెళ్తుంది. అలాగే మన కంపెనీ యొక్క మిషన్ ఏంటంటే సో గ్లోబల్గా అంటే సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో గ్లోబల్ అనే ఒక బెంచ్ మార్క్ వేయాలని చెప్పేసి ఉద్దేశం వెళ్తుంది. సో అందుకే మన కంపెనీ ఈరోజు టాప్ 100 తీసుకుంటే వరల్డ్ వైడ్గా టాప్ 100లో సో 2021 మార్చి నాటికి సో మన కంపెనీ ఈరోజు 22 ప్లేస్లో 22 ర్యాంక్ ఉంది ఈరోజు. ఒకసారి థింక్ చేయొచ్చు. సో దీన్ని 2020 నాటికి టాప్ 10లోకి రావాలని చెప్పేసి ఎంత ముందుకెళ్తున్నారు.
సో అలాంటి బెంచ్ మార్క్ అంటే ఒక బ్రాండెడ్ గా ఉండాలని చెప్పేసి ఎంతో ముందుకెళ్తున్నారు. తర్వాత మన కంపెనీకి అవార్డ్స్ అండ్ రికగ్నిషన్స్. సో మన కంపెనీకి హెల్త్ ఫుడ్ అండ్ డైటరీ సప్లిమెంట్ అసోసియేషన్ మెంబర్షిప్ ఉంది. సో అలాగే జిఎంపీ సర్టిఫికేట్ ఉంది మన కంపెనీకి. సో అలాగే సర్టిఫికేట్ ఆఫ్ ఎక్సలెన్స్ అండ్ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ అండ్ ఇన్నోవేషన్ అండ్ మేనేజ్మెంట్ లో మనకి సో సర్టిఫికేట్ దొరుకుతుంది. సో అలాగే గౌతమ్ బాల్కి మనకి 2 సార్లు మనకి సిఓ రావడం జరిగింది. సో అలాగే మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ కి మోస్ట్ అడ్మైర్డ్ బ్రాండ్స్ అండ్ లీడర్స్ ఏషియా అవార్డు కూడా మనకు రావడం జరిగింది. సో మనకి ఐఎస్ఓ సర్టిఫికేట్ మన కంపెనీకి ఉంది. 9001 2015 సర్టిఫికేట్ ఉంది. సో అలాగే మన కంపెనీ ప్రొడక్ట్ కి జిఎంపి అండ్ గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ అండ్ ఐఎస్ కూడా మనకి ఉంది. అలాగే లాస్ట్ మనకి హలాల్ సర్టిఫికేషన్ అంటాం. అంటే గల్ఫ్ కంట్రీస్ లో మనం బిజినెస్ చేసుకోవాలంటే ఖచ్చితంగా హలాల్ అనేది చాలా అవసరము. హలాల్ అంటే పవిత్రమైంది, స్వచ్ఛమైంది, కల్తీ లేదని. అంటే ఒకసారి థింక్ చేయండి, గల్ఫ్ కంట్రీస్ ఏదైనా ఒక ప్రోడక్ట్ వెళ్ళాలంటే ఖచ్చితంగా వాళ్ళన్ని వెరిఫై చేస్తారు, అన్ని ఓకే అయిన తర్వాత అక్కడ బిజినెస్ చేయడానికి అవుతుంది. చాలా దేశాల కంపెనీస్ ఆ దేశంలోకి వెళ్ళేసి బిజినెస్ ని రిటర్న్ వచ్చిన కంపెనీస్ ఉన్నాయి. ఈరోజు గల్ఫ్ కంట్రీస్ మన బిజినెస్ సక్సెస్ఫుల్ గా రన్ చేస్తున్నారంటే మన ప్రోడక్ట్ యొక్క క్వాలిటీ, దాని యొక్క దమ్ము మీరు తెలుసుకోవచ్చు. ఎక్సలెంట్ అని చెప్పొచ్చు. ఓకే, సో ఒక ఇంపార్టెన్స్ ఆర్టికల్ రిపోర్ట్ ఉంది ఏంటంటే సో ఈయన మౌంటెక్ సింగ్ అహ్లూవాలియా అని చెప్పేసి ఈయన చెప్తారు ఏంటంటే ఈయన ఎవరు అంటే డిప్యూటీ చైర్మన్ ప్లానింగ్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఈయన చెప్తారంటే ఒక సర్వేలో అంటే ఈరోజు ఒక కామన్ పీపుల్ అంటే ఒక సాధారణ వ్యక్తి సో లైఫ్ని లీడ్ చేయాలంటే ఎవ్రీ ఇయర్ వాళ్ళ ఎక్స్పెన్సెస్ అంటే ఖర్చులు 30% పెరుగుతున్నాయంట. 30% అంటే వాళ్ళ రెంట్లు కావచ్చు, ఫుడ్ తినడానికి కావచ్చు, చార్జెస్ కావచ్చు, ఎంటర్టైన్మెంట్ కావచ్చు, క్లాతింగ్ కావచ్చు, చిల్డ్రన్ ఎడ్యుకేషన్ కావచ్చు, మెడిసిన్స్ కి, ఇన్సూరెన్స్ కి, ఇవన్నిటికి సో చాలా ఖర్చు 30% మనకి పెరుగుతున్నాయంట. ఇది చూడండి, 1940 కంటే ముందు మనకి డబ్బుకు అంత వాల్యూ ఉండేది కాదు. అప్పుడంతా మనకి వస్తు మార్పిడి జరిగేది. సో 1940 వచ్చేటానికి సో ఒక ఫ్యామిలీ రన్ అవ్వడానికి 10 రూపాయలు అవసరమయ్యేది. సో 1960 టైంకి ఒక ఫ్యామిలీ రన్ అవ్వడానికి సో 100 రూపాయలు అవసరమయ్యేది. 1980 సంవత్సరానికి ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే సో 1000 రూపాయలు అవసరమయ్యేది. 2000 సంవత్సరంలో ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే కనీసం సో 10,000 రూపాయలు అవసరమయ్యేది. సో 2020 నాటికి ఒక ఫ్యామిలీ రన్ అవ్వాలంటే కనీసం ఎంత తక్కువ అనుకున్నా కూడా ఒక 1 lakh అని ఖచ్చితంగా సో కానే కావాలి. సో దీని ప్రకారం మీరు లెక్కేసుకోండి. ఇప్పుడు మనం ఎవరైతే జాబ్ చేస్తున్నామో, మనం చేసే జాబ్ కావచ్చు, బిజినెస్ లో కావచ్చు, సో మనం నెలకు 1,00,000 సంపాదించుకునే అవకాశం ఎక్కడైనా ఉందా? ఏ బిజినెస్ లో వస్తుందా? సో దీని ప్రకారం ఏంటంటే సో ఈయన ప్రకారము 2025కి మన ఇన్కమ్ ఎంత ఉండాలంటే యావరేజ్ గా కనీసం అన్నా కూడా కనీసం సో ఒక 5 lakhs ఇన్కమ్ ఉండాలంట. సో నిజంగా మనం చేస్తున్న జాబ్లో కావచ్చు, బిజినెస్ లో కావచ్చు 5 lakh ఇన్కమ్ తీసుకునే అవకాశం ఉందా? నో ఛాన్స్. సో ఇక్కడ ఉంది అంటే మీరు చేసుకోవచ్చు దాన్నే. లేదు అనుకుంటే మీరు సో వెస్టేజ్ అవకాశం మీరు చూస్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు ఏం చేయాలంటే చేంజ్ యువర్ షాప్ అండ్ చేంజ్ యువర్ లైఫ్. అంటే మీరు కొన్ని ఏళ్లుగా బయట మీరు వస్తువులు కొంటున్నారు. సో రిలయన్స్ మార్ట్లో కావచ్చు, డీమార్ట్లో కావచ్చు, మోర్లో కావచ్చు, అలాగే అమెజాన్, ఫ్లిప్కార్ట్, ఇలా మనకి ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ స్టోర్లో మనం కొంటుంటాం. జస్ట్ మనం ఇప్పుడు ఏం చేయాలంటే బయట కొనడం మానేసి మన వెస్టేజ్ స్టోర్లో కొనడం స్టార్ట్ చేస్తే సో మన లైఫ్ అనేది ఇక్కడ మారబోతుంది. సో ఇక్కడ మన కంపెనీ యొక్క ప్రొడక్ట్స్ ఏంటంటే ఫస్ట్ మనకి ప్రైమ్ కేటగిరీలో మనకి సో అంటే సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉంటాయి ఈ ప్రోడక్ట్కి. సో మన కంపెనీ సో సైంటిఫిక్ ఎవిడెన్స్ ఉన్న ప్రొడక్ట్స్ మనకు అందిస్తుంది. సో అలాగే మనకి హార్ట్ సంబంధించి ప్రో హార్ట్ అంటాం, అంటే మన గుండె జబ్బులు రాకుండా కాపాడుకోవడం మన దగ్గర హార్ట్ సంబంధించి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. అలాగే గ్లైసమిక్ హెల్త్ అంటే షుగర్ కంట్రోల్ చేసుకోవడానికి, ఉన్నవాళ్ళు ఆడుకుంటే క్లియర్ అవుతుంది, లేని వాళ్ళు ఆడుకుంటే రాకుండా కాపాడుతుంది. అలాంటి సో షుగర్ టాబ్లెట్స్ ఉన్నాయి. అలాగే మోకాళ్ళకు సంబంధించి, జాయింట్ అండ్ పెయిన్ సంబంధించి, అలాగే ఇమ్యూనిటీ సంబంధించి. సో ఈరోజు ఇమ్యూనిటీ గురించి సో ఈరోజు మనం మాట్లాడుతున్నాం కరోనా వచ్చిన తర్వాత. కానీ మన కంపెనీ 2004 నుంచి ఈ ఇమ్యూనిటీ బూస్టర్ మనం ఫస్ట్ స్టార్ట్ చేసింది. సో అలాంటి ప్రొడక్ట్స్ మన దగ్గర దొరుకుతాయి. సో అలాగే డిటాచ్ అండ్ డిజువినేషన్ అంటే మన బాడీని వ్యర్థాలు తొలగించేసి సో మన హెల్తీగా ఉండడానికి దానికి సంబంధించి ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో అలాగే వెయిట్ మానస్ సంబంధించి, ఫిట్నెస్ అండ్ డైట్ సంబంధించి, బరువు తగ్గడానికి మన దగ్గర సో ప్రొడక్ట్స్ దొరుకుతాయి. సో అలాగే ఉమెన్స్ హెల్త్ సంబంధించి, సో ఉమెన్స్ హెల్తీగా ఉండడానికి మన దగ్గర ప్రొడక్ట్స్ దొరుకుతాయి వాళ్ళ హెల్త్ సంబంధించి. అలాగే అగ్రి ప్రొడక్ట్స్, సో అలాగే ఫుడ్ ప్రొడక్ట్స్, ఓరల్ కేర్ సంబంధించి, పర్సనల్ కేర్ ప్రొడక్ట్స్, సోపు, షాంపూ, పేస్ట్ బ్రష్, హెయిర్ ఆయిల్, ఫేస్ క్రీమ్స్ ఇలాంటివి. సో అలాగే ఎయిర్ ప్యూరిఫైయర్, మన ఇంట్లో ఉన్న ఎయిర్ని ఫిల్టర్ చేయడానికి. ఎందుకంటే ఈరోజు మన స్వచ్ఛమైన మన హెల్తీ ఉండాలంటే గాలి, నీరు, ఆహారం ఖచ్చితంగా 3 అవసరమే. ఈరోజు మనకి గాలికి సంబంధించి మన దగ్గర గాలి ఫిల్టర్ చేయడానికి, ఎయిర్ ఫిల్టర్ చేయడానికి మన దగ్గర ఎయిర్ ప్యూరిఫైర్ ఉంది. వాటర్ ఫిల్టర్ చేయడానికి మనకి వాటర్ ప్యూరిఫైర్ ఉంది. సో అలాగే మన హెల్తీ ఉండడానికి ఫుడ్ సంబంధించి సో మన ఫుడ్లో లోపాన్ని భర్తీ చేయడానికి మన దగ్గర సప్లిమెంట్స్ దొరుకుతున్నాయి. ఓకేనా? సో దీంతో పాటు ఇవన్నీ కూడా మనకి ఆఫ్లైన్లో, మనకి ఆన్లైన్ స్టోర్లో దొరుకుతాయి. సో దీంతో పాటు మనకి బెస్ట్లో మన కంపెనీ ఇంకో స్టోర్ కూడా, మనకి ఆన్లైన్ స్టోర్స్ ఉన్నాయి.
ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ స్టోర్ ఉన్నాయి. దీంట్లో ఏంటంటే మనకి దాదాపు 16 కేటగిరీ ప్రొడక్ట్స్ దొరుకుతాయి. ఇక్కడ ఏవైతే దొరుకుతున్నాయో వెస్టీజ్‌లో అక్కడ దొరకనివన్నీ కూడా ఏవైతే దొరకలేదో సో అన్నీ కూడా మనకి రిమైనింగ్ ప్రొడక్ట్స్ మనకి బెస్ట్ డీల్ దొరుకుతాయి. మొబైల్స్, మొబైల్ యాక్సెసరీస్, బట్టలు, షూస్ సో ఈ విధంగా ప్రతిదీ మన గ్రోసరీ సంబంధించి గోధుమ పిండి, చక్కెర, బ్యాళ్ళు, బియ్యం మనం ఏవైతే మనం బయట కొంటున్నామో సో అన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతాయి. ఓకే. ఇక్కడ మనకు ప్లాన్ ఉంది ఏంటంటే గిన ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ అంటాం. ఈరోజు మన మోడీ గారు చెప్తుంటారు ఆత్మనిర్భర్ ఇండియా అని చెప్పేసి. ఓకేనా. సో మన కంపెనీ ఆత్మనిర్భర్ సక్సెస్ ప్లాన్ తెచ్చింది. సో ఈ ప్లాన్ ఆల్రెడీ సక్సెస్ఫుల్గా రన్ చేసింది. సో దీన్ని మనకి కంటిన్యూ చేస్తుంది. ఇంకా ఏంటి ప్లాన్ అంటే సో ఈ ప్లాన్ దీని గురించి తెలుసుకునే ముందు ఫస్ట్ మనము సో మార్కెటింగ్ గురించి తెలుసుకుందాం. సో బయట మనకి 2 రకాల మార్కెటింగ్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈరోజు కూలి పని వ్యక్తి నుంచి కలెక్టర్ వరకు ఎవరైనా కూడా సో వస్తువులు వాడేవాళ్ళు మనం ఏమంటామంటే సో కస్టమర్ అంటాం. మనకి ఏదైనా ఒక వస్తువు కలటం రిటైల్ స్టోర్కి వెళ్తాం. సో వాళ్ళు హోల్సేల్కి వెళ్తారు, హోల్సేల్ డిస్ట్రిబ్యూటర్ స్టాకేస్ మనకి సీఎండ్ ఫేర్ వెళ్తారు, వీళ్ళొచ్చి మనకి మ్యానుఫ్యాక్చర్ వెళ్తారు. అంటే ఒక వస్తువు ఎక్కడో కంపెనీ తయారేసి మన దగ్గర రావాలంటే మనకి ఇంతమంది చేతులు మార్చు రావాలి, ప్లస్ యాడ్స్ ఉంటాయి. ఓకేనా. ఒకసారి థింక్ చేయండి, మనకి ఒక 100 రూపాయలు వస్తువు పడింది అనుకోండి, ఆ కంపెనీ మనకి చాలా తక్కువ పడుతుంది. ఎందుకంటే వాళ్ళంతా మధ్యలో ఉన్నారు కాబట్టి అందరికీ ఇన్కమ్ ఇవ్వాలి. అంటే దాదాపు మనకి ఒక 10% తీసుకున్నా కూడా దాదాపు మనకి 80% డబ్బు మనకి మధ్యలో ఖర్చు అవుతుంది. సో మన డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ ఏంటంటే ఇక్కడ కంపెనీ ఉంటుంది, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ ఉంటుంది, ఇక్కడ కస్టమర్ ఉంటారు. సో కంపెనీకి మనకి మధ్యలో ఎవరు ఉండరు. సో ఓన్లీ డిస్ట్రిబ్యూటర్ అండ్ పార్ట్నర్స్ ఉంటారు. వీళ్ళు ఎవరు లేకుండా మనకి డైరెక్ట్ కంపెనీ నేరుగా సో మన ద్వారానే మనకి ఇస్తుంది. సో బయట మార్కెట్లో మన వస్తువులు వాడడం వల్ల ఏమంటే బయట డబ్బున వాళ్ళకి డబ్బు వెళ్తుంది, ఇక్కడ ఏంటంటే డబ్బు లేదు మనకి డబ్బు వస్తుంది. దీన్ని మనం చాలా మంది దీంట్లో సో మన బిజినెస్లో పార్ట్ టైం చేసే ఉన్నారు, ఫుల్ టైం చేసే ఉన్నారు. సో దీన్ని జాబ్ చేసుకుంటూ వాళ్ళు దీన్ని కెరీర్గా చేసుకుంటూ సీరియస్ చేసే కూడా ఉన్నారు. సో అన్ని పీపుల్ అంటే అన్ని రకాల పీపుల్స్ దీన్ని చేసుకోవచ్చు. జస్ట్ మనం ఏం చేయాలంటే ఇన్ని రోజులు బయట వాడుతున్నాం కదా, సో బయట వాడడం మనం మానేసి జస్ట్ మనం వెస్టీజ్లో వాడుకోవడం స్టార్ట్ చేస్తే మన లైఫ్ అనేది చేంజ్ అవుతుంది. సో మనకి ఇక్కడ మన షాప్ చేంజ్ చేయడం మనకి దాదాపు 9 రకాల మనకి 9 వేల ఇన్కమ్ మనకి కంపెనీ ప్రొవైడ్ చేస్తుంది. అందులో మనకి ఫస్ట్ ఇన్కమ్, సేవింగ్స్ అండ్ కన్జంప్షన్ అంటాం. ఇది మనకి 10 to 20% వరకు ఇస్తాడు. అలాగే పర్ఫార్మెన్స్ బోనస్ మనకి 5 to 11% ఇస్తాడు. బ్రాంచ్ లీడర్ బోనస్ మనకి 4% ఇస్తాడు. సో బిజినెస్ బిల్డింగ్ బోనస్ మనకి 14% ఇస్తాడు. లీడర్షిప్ బోనస్ మనకి 16% ఇస్తాడు. ట్రావెల్ ఫండ్ 5% ఇస్తాడు. కార్ ఫండ్ మనకి 5% ఇస్తాడు. హౌస్ ఫండ్ మనకి 3% ఇస్తాడు. ఎలైట్ క్లబ్ ఫండ్ అని చెప్పేసి ఇది మనకి 2% ఇస్తాడు. సో ఒక్కొక్క ఇన్కమ్ మనం క్లియర్గా తెలుసుకుందాం. ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్, ఇది మనకి అప్ టు 10 to 20% వరకు మనకి ఇస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, మనం బయట జనరల్ స్టోర్ మనము రెగ్యులర్ కొంటుంటాం. మీరు అంటే బయట మీరు సో డీమార్ట్ ఇలా మీరు ఇట్లా పెద్ద పెద్ద షాపింగ్ మాల్కి వెళ్తే మీకు కొద్దిగా హోల్సేల్ షాపులు కాబట్టి మనకి తక్కువగా ఇస్తారు. కానీ సో మనకి ఏంటంటే ఇన్కమ్ అయితే ఉండదు, డిస్కౌంట్ దొరకచ్చు. కానీ ఇక్కడ మన కంపెనీ ఏంటంటే మీరు జనరల్ స్టోర్లో ఎక్కడ కొన్ని మనకి ఎంఆర్ కొంటాం. సో ఇక్కడ జనరల్ మనకి ఇక్కడ కొనడం ద్వారా మనం జస్ట్ బయట కొనడం మనకి ఇక్కడ కొనడం స్టార్ట్ చేస్తే అప్ టు 10 to 20% వరకు మనకి డిస్కౌంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎంఆర్పీ కొంటుంటుంది అనుకోండి, మన కంపెనీ మనకి 100 రూపాయలకే ప్రొవైడ్ చేసిన డిస్ట్రిబ్యూటర్ ప్రైస్తో మనకి సో మనకి 20 రూపాయలకి మనకి వస్తువు రావడం జరుగుతుంది. అంటే కనీసం ఎంత చిన్న ఫ్యామిలీ కనీసం నెలకు 2,000 నుంచి 5,000 దాకా మనం వాడుతుంటాం. సో ఇంకా ఫ్యామిలీ సైజ్ బట్టి 10,000 దాకా కూడా వాడుతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ 2,000 వస్తువులు వాడుకునే వాళ్ళు సో 20% అంటే 2,400 దాదాపు 400 రూపాయలు డిస్కౌంట్ అవుతుంది. మనకి 1,600కే మనకి వస్తువులు రావడం జరుగుతుంది. ఓకే. సో దాంతోపాటు మనకి ఎవరీ మంత్ రీపర్చేజ్ ఆఫర్ ఉంటుంది. ఇది ఎవరీ మంత్ మనకి 2nd నుంచి 17th వరకు మనం పర్చేజ్ చేస్తే దీన్ని మనము సో అడిషనల్గా మనకి డిస్కౌంట్తో పాటు మనకి 20% డిస్కౌంట్తో పాటు మనకి అడిషనల్గా 10% మనం ప్రోడక్ట్ ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది ఎవరీ మంత్. సో అలాగే మనకి ఇంకొక ఆఫర్ కూడా ఉంది, కన్సిస్టెన్సీ ఆఫర్ అని చెప్పేసి. మీరు కొనేది ఏందో సో అదే 2 నుంచి 12 తారీఖు లోపు మీరు సో మినిమం 100 పీవీలు దీన్ని మీరు సింగిల్ మంత్లుగా అంటే సింగిల్ ఇన్వాయిస్ కావచ్చు, మల్టిపుల్ ఇన్వాయిస్ కావచ్చు, మీరు కంటిన్యూగా మినిమం ఒక 3,000 నుంచి 3,300 దాకా మీరు పర్చేస్ చేయగలిగితే 100 పాయింట్లు వస్తాయి. దీన్ని మీరు కంటిన్యూగా 4 మంత్స్ పర్చేస్ చేయగలిగితే సో 5 నెలలు మీకు సో డీపీ ప్రైస్ మనకి సో 2.5 రోజు రోజులు మనకి ఇస్తుంది. మన నచ్చిన ప్రొడక్ట్స్ తీసుకొచ్చి ఎంఆర్పీ దాకా మనకి సో 3,000 మనకి అవుతుంది. సో మన సెకండ్ ఇన్కమ్ పర్ఫార్మెన్స్ బోనస్ అంటాం. ఇది మనకి సో మన పాయింట్స్ బట్టి ఇస్తుంది. ఎలా ఇస్తుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక వస్తువు మనకి ఎంఆర్పీ రేటు 100 ఉంటుంది అనుకోండి, కంపెనీ మనకి 100 రూపాయలకి ఇస్తుంది కదా. అంటే 100 రూపాయలు మనం కొనడం ద్వారా కంపెనీ మనం బిజినెస్ చేసినట్టే. ఈ 100 రూపాయల కంపెనీ ఏం చేస్తుంది అంటే మనకి అగైన్ మనకి డిస్కౌంట్ ఫ్రీగా ప్రోడక్ట్ ఇస్తూ సో 100కి మనకి 3 పాయింట్ మనకి ఇస్తుంది. పీవీ అంటాం. పీవీ అంటే పాయింట్ వల్ల ఉంటాం, అంటే పాయింట్ వాల్యూ అంటాం. అంటే ఒక పాయింట్ వాల్యూ మనకు రావాలంటే మినిమం ఒక 30 రూపాయల నుంచి 33 రూపాయల దాకా మనం వస్తువు పర్చేజ్ చేస్తే మనకు ఒక 1 పాయింట్ వస్తుంది. అంటే యావరేజ్గా 100కి మనకి 3 పాయింట్స్ వస్తాయి. సో 100కి 3 అంటే 1000 అవుతాయి. 100కి 3 అయితే మనకి 1000 కోసం మనకి 30 పాయింట్లు వస్తాయి. 10,000కి 300 పాయింట్లు వస్తాయి. లక్షకు మనకి 3,000 పాయింట్లు వస్తాయి. సో మన బిజినెస్ వాల్యూమ్ బట్టి మనకి పాయింట్స్ పెడుతుంటాయి.
ఇలా కొనడం ద్వారా వచ్చిన పాయింట్స్ ఏవైతున్న పాయింట్స్ మనకి 1 to 519 అనుకుంటే మనకి 5% మనకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 600 నుంచి 2399 వరకు ఉంటే మనకి 8% ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది బోనస్ అనేది. సో అలాగే 2400 నుంచి 5499 వరకు ఉంటే మనకి 10% మనకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. సో అలాగే 5500 పాయింట్ల పైన మనం దాటితే మనకి 11% ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే 11% రీచ్ అవుతారో వాళ్ళని కంపెనీ బ్రాంచ్ డైరెక్టర్ అంటారు. సో ఇందులో కూడా మన కంపెనీ ఫాస్ట్ స్టార్టర్ అని కొన్ని ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఏంటి అంటే ఎవరైతే నేను ఇంకా నాకంటే తక్కువ టైంలో నేను తొందరగా ముందుకు వెళ్ళాలి, ఫాస్ట్గా వెళ్ళాలి, స్పీడ్గా వెళ్ళాలనుకునే వాళ్ళకి ఫాస్ట్ స్టార్ట్ ప్రమోషన్స్ కూడా ఉన్నాయి. ఇందులో ఏంటంటే సింగిల్ మంత్లో మనం జాయిన్ అయిన మంత్లోనే జస్ట్ 280 ఏవైతే చేస్తారో వాళ్ళని కంపెనీ ఫాస్ట్ స్టార్ట్ 8% అంటారు. యాక్చువల్గా 8% కావాలంటే 600 చేయాలి. కానీ సింగిల్ మంత్లోనే ఎవరైతే 282 చేస్తారో వాళ్ళని కంపెనీ ఒకేసారి మనకి 8% మన ప్రమోషన్ ఇవ్వడం జరుగుతుంది. సో మనకి ఇవ్వడం ద్వారా మన బెనిఫిట్ ఏమంటే మీకు డిస్కౌంట్, ఫ్రీగా వస్తువులు, మీకు బోనస్ ఇస్తూ నెక్స్ట్ మంత్లో 750 రోజు మనకి డీపీ ప్రైస్ ఇస్తుంది. ఎంఆర్పి కాదు మనకి 1000 రూపీస్ ప్రోడక్ట్ మనకి ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఓకేనా. సో అలాగే మీరు బ్రాంచ్ బ్రాంచ్ అండ్ ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ మనం మామూలుగా అక్యుములేషన్ ద్వారా మనం బ్రాంచ్ కావాలంటే 5000 పాయింట్ రీచ్ చేయాలి. కానీ సింగిల్ మంత్ ఎవరైతే 4000 పాయింట్ పీ చేస్తారో వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ అంటాం. సింగిల్ మంత్లో కూడా మీరు పర్చేస్ చేయొచ్చు అంటే మీ టీం ద్వారా. 4500 పాయింట్స్ అంటే మన బిజినెస్ చెప్పారంటే 1,30,000 బిజినెస్ మన టీం ద్వారా చేసి ఉండాలి. మనం ఒకరే కావచ్చు, టీం ద్వారా చేసి ఉండొచ్చు. ఎవరైతే చేస్తారో వాళ్ళని ఫాస్ట్ స్టార్ట్ బ్రాంచ్ అంటాం. తర్వాత మనకి చూడండి అది మనకి బోనస్ మనకి అక్యుములేషన్ మనకి ఇస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఫస్ట్ మంత్ మనము మనకు తెలిసిన ఒక 10 మంది ఒక 9 మెంబర్స్ కలిసి 10 మెంబర్స్ అయ్యాము. ఒక్కొక్కరు 100 పాయింట్స్ చేయగలిగితే టోటల్ మనకి 1000 పాయింట్స్ అవుతాయి. ఈ క్యాల్కులేషన్ ప్రకారం మనకి 1000 పాయింట్స్ అంటే మనము 600 దాటాం కాబట్టి 600 నుంచి 2399 ఉంది కాబట్టి మనకి 8% మనకి బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే. నెక్స్ట్ మంత్లో సెకండ్ మంత్లో సేమ్ మనము లాస్ట్ ఉన్న 10 మంది, అలాగే కొత్త వాళ్ళు ఒక 5 మంది వచ్చారు, మొత్తం 15 మంది అయ్యారు. 15 మంది కూడా ఒక్కొక్కరు 100 పాయింట్ చేస్తారు. టోటల్గా 11 పాయింట్ అయ్యాయి. యాక్చువల్గా ఇప్పుడు కూడా మనం దీని ప్రకారం లెక్కేసుకుంటే మనం కూడా ఇప్పుడు కూడా 11 పాయింట్ అంటే యాక్చువల్గా మనకి 8% అని ఇవ్వాలి. ఎందుకంటే 600 నుంచి 2399 వరకు ఉంది కాబట్టి 1100 అనేది 8% ఇవ్వాలి. కానీ కంపెనీ ఏం చేస్తుందంటే అక్యుములేషన్ అంటే కలుపుతుంది. అంటే మనం పోయిన నెల చేసిన పాయింట్స్ని ఏవైతే ఉన్నాయో పాయింట్స్ లాస్ట్ మంత్ చేసిన 1000 పాయింట్స్ని ఏమైనా చేసిన 15 పాయింట్స్ మనం కలిపేసి 2500 పాయింట్స్ మనకి 10% మనకి ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీ మంత్ మనకి పాయింట్స్ మనకి అక్యుములేషన్ చేసుకుంటూ వస్తుంటాడు. ఓకే. ఎవ్రీ మంత్ మనకి అక్యుములేషన్ అవుతుంది. మనకి బిజినెస్ మనకి జీరో కాదు, నెవర్ జీరో. దీనివల్ల మనకి ఏమవుతుందంటే పాయింట్స్ మనం కలపడం ద్వారా ప్రతి నెల కలపడం ద్వారా మనము ఇంకొక లెవెల్కి వెళ్ళడానికి మనకి ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎవరు కూడా ఒకే లెవెల్ ఉండడానికి ఛాన్స్ ఉండకుండా మనం ముందుకు వెళ్ళడానికి మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. మూడో ఇన్కమ్ బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ అంటాం. ఎవరైతే 5,000 పాయింట్ రీచ్ అవుతారో వాళ్ళని బ్రాంచ్ అంటే చెప్పాము. ఇక్కడ మన బ్రాంచ్ అవ్వాలంటే మనం ఎంత ఉండాలంటే మనం 11% రీచ్ అయ్యి ఉండాలి. 5,000 పాయింట్ రీచ్ అయ్యి ఉండాలి. రీచ్ అయిన తర్వాత మనం మన టీం బిజినెస్ మినిమం ఆ మంత్లో కావచ్చు, నెక్స్ట్ మనం బ్రాంచ్ మెయింటైన్ చేసేటప్పుడు మినిమం ఒక 2000 పీవీ మనం చేయగలిగితే పర్ మంత్ మనకి బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఎవరైతే మనలాగా 2000 పాయింట్స్ కలెక్ట్ చేస్తారో వీళ్ళందరినీ తీసి కంపెనీ క్యాలిక్యులేట్ చేసి మనకి టర్నోవర్లో 4% తీసి 4%ని ఓన్లీ ఫర్ బ్రాంచ్కి ఇవ్వడం జరుగుతుంది. అంటే 4% అంటే ఒకసారి థింక్ చేయండి. మన కంపెనీ టర్నోవర్ ఫర్ ఎగ్జాంపుల్ 100 కోట్లు అనుకోండి. 100 కోట్ల 4% మనకి దాదాపు మనకి 4 crores అవుతుంది. అంటే ఈ 4 కోట్లని ఎవరైతే మినిమం 2000 పాయింట్స్ అంటే మినిమం బిజినెస్ చెప్పాలంటే సేల్స్లో చెప్పాలంటే ఒక 60,000 టర్నోవర్ టీం ద్వారా చేయగలిగితే వాళ్ళకి ఈ 4 కోట్లని షేర్ చేయడం జరుగుతుంది. అందులో మనం 2000 సర్వేలు చేసింటే 60,000 తగ్గట్టు డబ్బు వస్తుంది. 6 లక్షలు చేసి 6 లక్షల తగ్గట్టు డబ్బు వస్తుంది. 6 కోట్లు చేసి 6 కోట్లు దాని తగ్గట్టు మన డబ్బు అనేది రావడం జరుగుతుంది. మన బిజినెస్ వాల్యూమ్ బట్టి మన టర్నోవర్ బట్టి మనకి ఇన్కమ్ అనేది రావడం జరుగుతుంది. తర్వాత 4వ ఇన్కమ్ బిజినెస్ బిల్డింగ్ బోనస్ అంటాం. ఇది మనకి 14% ఇస్తారు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలిసిన మన ఫ్రెండ్స్ బంధువులు ఉన్నారనుకోండి, చాలా మందికి చెప్పాము. అందులో వాళ్ళు కూడా మనలాగా సీరియస్ చేశారు. వాళ్ళు కూడా మనలాగా 11% రీచ్ అయ్యారు. రీచ్ అయిన తర్వాత వాళ్ళు కూడా మినిమం 2000 పాయింట్స్ వాళ్ళు మెయింటైన్ చేశారు. అంటే మన కింద వాళ్ళు ఒకరు బ్రాంచ్ అయ్యారు. అంటే మిగతా రిమైనింగ్స్ ఏవైతే మనకి లైన్స్ ఉన్నాయో ఎన్నైనా కావచ్చు, మనతో పాటు మొత్తం మన సెల్ఫ్ కలిపి మొత్తం అన్ని కలిపి దీన్ని మనం సైడ్ వాల్యూమ్ అంటాం. దీన్ని 1801 పీవీ చేయగలిగితే, అందుకంటే ఎక్కువ మనం పీవీ చేయగలిగితే మనల్ని సిల్వర్ అంటాం. సిల్వర్ అయితే మనకి ఈ 4th ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. బ్రాంచ్ డైరెక్టర్ బోనస్ ఇది సిల్వర్ అండ్ అబౌవ్ లీడర్స్ అందరికి దీన్ని ఇవ్వడం జరుగుతుంది. సిల్వర్ నుంచి
సో డిహెచ్డి వరకు మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, ఇది 4వ ఇన్కమ్. తర్వాత ఎల్ఓవి అంటాం. సో ఇది కూడా ఎల్ఓవి కూడా మనకి సిల్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఎల్ఓవి అంటే ఇంతకు ముందు చెప్పాను కదా, సో ఇక్కడ సిల్వర్ ఎవరైతే అయ్యారో ఈ పర్సన్ లైన్ నుంచి ఇంకా కొద్దిగా ఎఫోర్ట్ ఇచ్చి ఈ లైన్ నుంచి మనము టోటల్గా ఈ లైన్ నుంచి మనము 5625 పీవీ మనం చేయగలిగితే, సో 5620 పీవీ మనం చేయగలిగి సైడ్ మిగతా లైన్స్ అన్ని కలిపి మన సెల్ఫ్ అన్ని కలిపి 18 పీవీ మనం చేయగలిగితే మనం ఎల్ఓబి లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ దానికి ఎలిజిబుల్ అవుతాం. ఇది మనకి చాలా పెద్ద ఇన్కమ్. ఇది ఒక్క ఇన్కమ్ ఈ నెలకి సో 80 లక్షలు తీసుకుని కూడా ఉన్నారు ఈ బిజినెస్లో. ఒకసారి థించండి, ఇది ఒక్క ఇన్కమ్ 80 లక్షలు తీసుకుంటారంటే ఎంత పెద్ద ఇన్కమ్ ఒకసారి థించండి. ఓకేనా, సో మనం కూడా దీన్ని ట్రై చేసి మన టీంలో ఉన్న అందరికీ మనం దీన్ని సో రావడానికి మనం సపోర్ట్ ఇస్తే సో మనం కూడా ఇన్కమ్ తీసుకోవచ్చు. నాకు ఆల్రెడీ ఇన్కమ్ అనేది దాదాపు 40,000 దాకా వస్తుంది. తర్వాత ఆర్ఐ ఇన్కమ్, ఇది కూడా మనకి సిల్వర్ నుంచి స్టార్ట్ అవుతుంది. ట్రావెల్ ఫండ్, ఇది 5% ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో 5% ట్రావెల్ ఫండ్ అంటే మన పేర్లో ఉంది ట్రావెల్ చేయడానికి అని చెప్పేసి. ట్రావెల్ అంటే లోకల్ కాదు, మనకి ఫారెన్ ట్రిప్ ఇస్తాడు. అంటే ఇయర్లీ మనకి 2 టైమ్స్ ఉంటాయి. సో జూన్లో ఒకసారి, ఫిబ్రవరి ఒకసారి మనకి ట్రిప్ ఉంటుంది. సో జూన్లో మనకి ఏషియన్ కంట్రీస్కి ఉంటుంది, జనవరి ఫిబ్రవరి ఆ టైంలో మనకి యూరోపియన్ కంట్రీస్కి ఉంటుంది. ఓకేనా, సో మన ఫండ్ ఎప్పుడైతే ఒక 40,000 ఉంటే మనం ఏషియన్ కంట్రీస్ మనం పోయిరావచ్చు. ఒక 80 నుంచి 70 నుంచి 80,000 మనకి ఫండ్ ఉంటే మనము సో యూరోపియన్ కంట్రీస్ మనం వెళ్ళి రావచ్చు. సో అలాంటి ఫండ్ ఇవ్వడం జరుగుతుంది. సో అదర్ అదర్ కంపెనీస్లో మనకి ఏంటంటే కన్నా మనం జాబ్ చేస్తే, సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదైనా జాబ్ చేస్తున్నారు, బాగా కష్టపడుతున్నారు, మీకు ఒక ట్రిప్ ఇచ్చారు, గోవాలో లేకపోతే ఢిల్లీకి ఎక్కడ ట్రిప్ ఇచ్చారు అనుకోండి. సో అక్కడ సార్ మాకు అక్కడ అయ్యే ఖర్చు ఏదైతే ఉందో ఆ ఖర్చుని సో మాకు ఆ డబ్బు రూపంలో మాకు ఇవ్వండి, మా ఫ్యామిలీకి చాలా అవసరం ఉంది అని చెప్పేసి అడిగితే సో ఇస్తారంటే ఇవ్వరు. ఎందుకంటే మీరు కష్టపడుతున్నందుకు ఫ్రీగా ఇస్తున్నాము, సో మీకు క్యాష్ అయితే ఇవ్వము, మీరు పోతే వెళ్తే వెళ్ళండి, లేదంటే కింద సో మానుకోండి అని చెప్పి చెప్తారు. కానీ మన కంపెనీ చేస్తుంటే ఈ డబ్బు మందే కాబట్టి ఈ డబ్బుని మనకి ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఇది ఆల్రెడీ నా ఫండ్ 1,80,000 పైన ఉంది. సో ఈ కరోనా ఉండడం వల్ల మనం ఈ ట్రిప్కి వెళ్ళలేదు. సో నెక్స్ట్ ఇయర్ ఖచ్చితంగా మన టీంతో పాటు సో ఫారెన్ ట్రిప్ రావడానికి మేము అందరూ కూడా రెడీగా ఉన్నాం. సో మీరు కూడా రావచ్చు. దాదాపు 7 రోజులు మనకి జస్ట్ మన పాస్పోర్ట్ రెడీ చేసుకుంటే చాలు, మనకి 7 డేస్ మనకి ట్రిప్ ఇస్తాడు. అంటే అక్కడికి వెళ్తే ఒక రాజు రాణిలాగా మనం చూస్తారు. అంటే చూడండి, మన ఇన్ని రోజులు బ్రిటిష్ వాళ్ళు మనల్ని సో ఇంతకుముందు స్వతంత్రం రాకముందు మనల్ని వాళ్ళు ఒక బానిసలాగా చూస్తారు కదా. ఇప్పుడు మనం అక్కడ వెళ్తే మనల్ని వాళ్ళు ఇన్విటేషన్ ఇచ్చి మనల్ని ఒక రాజులాగా ట్రీట్ చేస్తారు. ఓకేనా, సో అలాంటి రికగ్నిషన్ మనము అక్కడ తీసుకోవచ్చు. అలాంటి ట్రిప్ మనం ఎంజాయ్ చేయొచ్చు 7 డేస్. ఓకే, తర్వాత మనకి సో ఇక్కడ చూడండి, మనకి ట్రావెల్ ఫండ్ ద్వారా మనకి స్కాట్లాండ్, లండన్ అండ్ హాంకాంగ్, టస్కాంట్ అండ్ మకావో, దుబాయ్, స్విట్జర్లాండ్, ఇలాంటి మనకి మలేషియా, ఆమ్స్టర్డామ్, ఇలాంటి మనకి ట్రిప్స్ మనకి ఇవ్వడం జరుగుతుంది. సో మనకు నచ్చిన మన ట్రిప్ మనం పోయేసి రావచ్చు. ఓకే, తర్వాత మనకి 7వ ఇన్కమ్ ఇస్తుంది కార్ ఫండ్ అంటాం. సో కార్ ఫండ్ అందరికి కూడా లైఫ్లో ఏంటంటే కన్నా ఇంతకుముందు ఒక డ్రీమ్ ఏంటంటే 2 వీలర్ డ్రీమ్ ఉండేది. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి కూడా కావాల్సింది ఏంటంటే కార్. ఓకేనా, సో కార్ అనేది ఖచ్చితంగా కావాల్సింది. సో ఎందుకంటే సో మాకు కూడా ఇంతకుముందు 2 వీలర్లో మేము జర్నీ చేసేవాళ్ళము. సో ఫ్యామిలీ కొంచెం పెద్దగా అయిన తర్వాత, పిల్లలు పెద్దగా అయిన తర్వాత ఖచ్చితంగా బస్సులో జర్నీ చేయడం చాలా ఇబ్బంది అనిపించింది. సో అందుకే ఈరోజు మేము కార్లో జర్నీ చేస్తున్నాం. సో మీకు నచ్చిన కార్ని పర్చేస్ చేయడానికి కంపెనీ మనకి కార్ ఫండ్ ఇస్తుంది. ఇంతకుముందు మనం సిల్వర్ అనే లెవెల్లో మనం ఒకరిని డైరెక్టర్ చేసాం కదా. సో అలాగే సో మనలాగా మన ఆధార్ అవకాశం తీసుకునేసి సో డైరెక్టర్ లెవెల్కి అచీవ్ అయిన మన టీంలో ఒక 20 మెంబర్స్, ఒక 3 మెంబర్స్ మనం డైరెక్టర్ లెవెల్ తీసుకురాగలిగితే, సో డైరెక్టర్ అంటే వాళ్ళు కూడా జస్ట్ ఒక 2,000 పీవీ మనకి మినిమం చేయగలగాలి. సో అలాంటి వాళ్ళు మన టీంలో ఒక 3 మెంబర్స్ ఉండగలిగి సైడ్ అంటే మన సెల్ఫ్ తర్వాత మిగతా లైన్స్ అన్ని కలిపి మినిమం 1,000 పీవీ మనం చేయగలిగితే సో వాళ్ళని స్టార్ అంటాం. స్టార్ అయితే సో ఇన్కమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది కార్ ఫండ్. సో మనకు నచ్చిన కార్ ఫండ్ ఇస్తున్న కంపెనీ. సో ఆల్రెడీ కార్ ఫండ్ ద్వారా మన కంపెనీ దాదాపు 5,500 పైన కార్ అచర్స్ మన టీంలో ఉన్నారు. అందులో 200 పైన లగ్జరీ కార్స్ కూడా ఉన్నాయి. సో లగ్జరీ కార్స్ అంటే మినిమం 40 లక్షల పైన వర్త్ ఉంటుంది. అలాంటి కార్స్ కొన్నాడు దాదాపు 260 పైన ఉన్నాయి లగ్జరీ కార్స్. ఆడి, బెంజ్, బిఎండబ్ల్యూ, జాగుర్ ఇలాంటి పెద్ద పెద్ద కార్లు. ఓకేనా, సో అలాంటి డ్రీమ్ కార్ కూడా మీరు మీ బిజినెస్లో ఎవరైతే 3 to 5 years ఉండగలుగుతారో సో అలాంటి డ్రీమ్ కార్ మీరు పర్చేస్ చేయొచ్చు. తర్వాత మనకి 8th ఇన్కమ్స్ మనకి హౌస్ ఫండ్ అని చెప్తాం. ఇది మనకి టర్న్ ఓవర్లో మనకి 3% ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ఫండ్ రావాలంటే ఆల్రెడీ మనం ఇంతకుముందు కార్ ఫండ్లో మనము 3 మెంబర్స్ డైరెక్ట్ చేసాం కదా. కానీ హౌస్ ఫండ్ మనం ఎలిజిబుల్ కావాలంటే మన టీంలో ఇంకొక 3 మెంబర్స్, టోటల్గా 6 మెంబర్స్ మనం డైరెక్టర్ రావడానికి మనం హెల్ప్ చేస్తే మనకి టర్న్ ఓవర్ మనకి 3% తీసి మనకి ఎవరైతే హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అయ్యారో వాళ్ళందరికీ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది.
సో కమ్యూనిటీలో మనం 3% తీసి మనకి టోటల్ మనకి హౌస్ ఫండ్ కొలమైన పాయింట్ కలెక్ట్ చేసి మనకి సో పాయింట్ వరకు క్యాలిక్యులేట్ చేసి మనకి ఇన్కమ్ అనేది జరుగుతుంది. ఇది ఎంత ఇస్తారు మనకి హౌస్ ఫండ్ అంటే మాక్సిమం మనకి 1 lakh దాకా ఇవ్వడం జరుగుతుంది. సో మనకి కార్ ఫండ్ మనకి 80,000 దాకా ఇస్తుంది మాక్సిమం. మనకి హౌస్ ఫండ్ మనకి 1 lakh దాకా ఇస్తుంది. ఒకసారి థింక్ చేయండి, మనం ఉన్న ఏరియాలో ఒక మంచి ఇల్లు అంటే ఒక 50 లక్షలు 60 లక్షలు ఇల్లు కట్టాలంటే సో మనం బయట చేస్తున్న జాబ్ ద్వారా కావచ్చు, బిజినెస్ ద్వారా కావచ్చు, మనం ఎప్పుడు కట్టచ్చు హౌస్ అంటే చాలా టైం పట్టచ్చు కదా. సో ఈరోజు ఇదే బిజినెస్ అవకాశం ద్వారా మనకు నచ్చిన ఇల్లు కట్టుకోవడానికి మన కంపెనీ ఫండ్ ఇస్తుంది, ప్రొవైడ్ చేస్తుంది ఫండ్ కోసము. సో నెలకు 1,00,000 అంటే ఒకసారి థింక్ చేయండి, నెలకు 1,00,000 అంటే సంవత్సరం 12 లక్షలు అవుతుంది. 5 సంవత్సరాలకి సో 12 అంటే 6 కోట్లు అవుతుంది. ఒకసారి 60 లక్షలు అవుతుంది. సో 60 లక్షలు ఇల్లు అంటే ఒకసారి థింక్ చేయండి. ఈరోజు మనం చేస్తున్న జాబ్ ఏదైనా కావచ్చు, బిజినెస్ ఏదైనా కావచ్చు, మన ఇల్లు కట్టాలంటే హౌస్ కట్టుకోవాలంటే ఇంకొక 20 ఏళ్ళైనా మనం 50 లక్షల ఇల్లు కడతామంటే గ్యారంటీ తెలియదు. డ్రీమ్గా ఉండిపోతుంది. కానీ సో వెస్టీజ్ ఎవరైతే 3 to 5 years సీరియస్ నిలబడతారో మీ డ్రీమ్ ఏదైతే కార్ కావచ్చు, హౌస్ కావచ్చు, ఫారెన్ ట్రిప్ కావచ్చు, అన్నీ కూడా మీకు ఖచ్చితంగా ఈ బిజినెస్ అవకాశాలు మనకి ఫుల్ఫిల్ అవుతాయి. సో ఆల్రెడీ మన కంపెనీలోనే ఈ హౌస్ ఫండ్ వచ్చేవారు దాదాపు 725 మంది ఉన్నారు ఈ బిజినెస్ ద్వారానే. సో నేను కూడా తొందరలోనే హౌస్ ఫండ్ కూడా ఎలిజిబుల్ అవుతున్నాను. సో తర్వాత ఇలాంటి మనకు నచ్చిన మనం కట్టుకోవచ్చు. తర్వాత మనకి ఎలైట్ క్లబ్ ఫండ్ అంటాం, ఎలైట్ క్లబ్ బోనస్ అంటాం. ఇది 2% ఇస్తాడు. ఇది ఎవరికి ఇస్తారంటే వాళ్ళ అండర్లో ఎవరైతే 12 మెంబర్స్ని డైరెక్టర్ చేస్తారో వాళ్ళని డీసీడీ అంటాం, అంటే డబుల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. వాళ్ళ అండర్లో 16 మెంబర్స్ని డైరెక్టర్ చేసే వాళ్ళని డబుల్ యూనివర్సల్ క్రౌన్ డైరెక్టర్ అంటాం. సో వాళ్ళకి ఈ ఇన్కమ్ ఇవ్వడం జరుగుతుంది. ఇది ఎంత ఇస్తారు అంటే మ్యాక్సిమం ఫర్ మంత్ 20 lakh తీసుకోవచ్చు. ఇది ఒక్క ఇన్కమ్. చూడండి, ఇది ఒక్క ఇన్కమ్ మనకు 20 lakhs వస్తే చాలా. సో మనకున్న డ్రీమ్స్ అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. ఇది ఒక్క ఇన్కమ్ వచ్చినా కూడా మనం జస్ట్ హౌస్ కట్టాలంటే ఒక 3 months ఇన్కమే. సో ఇది ఈ హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అయిన మన కంపెనీలో చాలా తక్కువ మంది ఉంటారు. సో అందుకే ఎక్కువ ఇన్కమ్ వస్తుంది మ్యాక్సిమం మనకి. ఓకేనా. సో 20 lakh per month అంటే ఒకసారి థింక్ చేయండి. సో టర్నోవర్ 2% అంటే చాలా పెద్ద ఇన్కమ్. ఎందుకంటే ఈరోజు మన కంపెనీ టర్నోవర్ 200 నుంచి 300 కోట్లు టర్నోవర్ జరుగుతుంది పర్ మంత్. 200 కోట్లు అంటే అందులో 2% దాదాపు మనకి 2.4 అంటే దాదాపు మనకి 4 కోట్లు అవుతుంది. ఈ 4 కోట్లు ఎవరైతే డీసీడీ ఉంటారో వాళ్ళకి మాత్రమే నేను పంచారు. కాబట్టి మ్యాక్సిమం మనకి 20 lakh ఇన్కమ్ మనం తీసుకోవచ్చు. ఓకే. సో ఇది సో మన కంపెనీ ఇచ్చే మొత్తం 9 ways ఆఫ్ ఇన్కమ్స్ అవి. తర్వాత మన కంపెనీలో ఐవీఆర్ సెంటర్ కూడా ఉంది, అంటే ఈ కస్టమర్ కేర్ సెంటర్ ఇది. సో మీరు ఎనీ టైం మీరు 24 hours మీరు కాల్ చేయొచ్చు కంపెనీకి. సో ఇక్కడ మీకు కంపెనీ గురించి కావచ్చు, ప్లాన్ గురించి కావచ్చు, బిజినెస్ గురించి కావచ్చు, మీకు ఏది అవసరమైనా కూడా సో బ్యాంక్ డీటెయిల్స్, పాన్ డీటెయిల్స్ ఏదైతే సబ్మిట్ చేయాలన్నా ప్రతి మీకున్న డౌట్స్ ఏదైతే ఎంక్వైరీ కోసం మీరు ఈ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు. సో కంపెనీ 24 hours మనకి సపోర్ట్ చేయడానికి రెడీగా ఉంటుంది. తర్వాత కొన్ని ఇంపార్టెంట్ మనకి అప్డేట్స్ కూడా ఉన్నాయి. ఏంటంటే కదా మిస్డ్ కాల్ అలర్ట్స్. సో కొంతమంది పల్లెల్లో ఉంటారు, కొంతమందికి అందరికీ టచ్ ఫోన్స్ ఉండవు, సో 100 ఫోన్స్ ఉండవు. వాళ్ళు జస్ట్ కీప్యాడ్ ద్వారా సో మనం మంత్లీ ఒక్కొక్క నెంబర్కి మనం 3 times మనం మిస్డ్ కాల్ అలర్ట్ ద్వారా మనం మిస్డ్ కాల్ ఇవ్వచ్చు. 3 times మనము మంత్లో 3 సార్లు. అంటే మీరు బోనస్ ఎంక్వైరీ చేసుకోవచ్చు. జస్ట్ ఫర్ మిస్డ్ కాల్ మీరు వేసారు మొబైల్ నెంబర్ నుంచి రింగ్ ఇస్తే మీకు మిస్డ్ కాల్ వస్తే సో మీకు బోనస్ తెలుస్తుంది లాస్ట్ మంత్ ఎంత వచ్చింది అనేది. అలాగే పీవీస్, పాస్వర్డ్, మంత్లీ ఆఫర్స్, సో అలాగే ఓచర్స్ అన్నీ కూడా మీకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఓకేనా. జస్ట్ మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా. తర్వాత వెస్టీజ్ లీడర్షిప్ సిరీస్ అంటాం. అంటే మన కంపెనీలో ఆల్రెడీ కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో ఎవరైతే ఈ బిజినెస్లో ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ నెలకు 5 నుంచి 50 1 crore 2 crore దాకా ఇన్కమ్ తీసుకునే లీడర్స్ ఉన్నారు. వాళ్ళ యొక్క టెస్ట్ మనీస్, వాళ్ళ యొక్క ట్రైనింగ్స్ మనకి ఆన్లైన్లో ఉంటాయి. మీరు వెస్టీజ్ లీడర్షిప్ సిరీస్ మీరు కొడితే నెంబర్ ఆఫ్ ట్రైనింగ్స్ వస్తాయి. మీరు దాన్ని నాలెడ్జ్ తీసుకునేసి మీరు బిజినెస్లో డెవలప్ అవ్వచ్చు. సో అలాంటి ఫెసిలిటీ మన దగ్గర ఉంది. సో అలాగే సో మనకి ఒక ఇంపార్టెంట్ నోటీస్ అండి ఇది. సో ప్రెస్ నోటీస్ ఇది 2016 సెప్టెంబర్లో మన కంపెనీ అంటే మన ఇండియాలో ఉన్న డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీస్ని లీగలైజ్ చేస్తూ సో ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చిన ఒక ఆర్టికల్ ఇది, ఒక ఆర్డర్ ఇది. సో మినిస్టర్ ఆఫ్ కన్జ్యూమర్ అఫైర్స్ అండ్ ఫుడ్ అండ్ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్లో మనకి సో ఈ కంపెనీ మనకి ఇన్వాల్వ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించి మనకి పేపర్కి ఇచ్చిన ఆర్టికల్ ఇది. సో అలాగే ఎంప్లాయ్మెంట్ న్యూస్లో డైరెక్ట్ సెల్లింగ్ గురించి ఇచ్చారు చూడండి. సో అన్లేషింగ్ ఎంపవర్మెంట్, సో డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ అన్లేషింగ్ ఎంపవర్మెంట్ పొటెన్షియల్ అని చెప్పేసి. అంటే ఈరోజు ఇండియాలోనే గవర్నమెంట్ ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, ఈరోజు చదువుకున్న ప్రతి ఒక్కరికి ఉద్యోగాలు కల్పించాలంటే సో సాధ్యతరం కాదు. సో అందుకే ఈరోజు ఒక ఇండియాలో సో డైరెక్ట్ సెల్లింగ్ ఒక పెద్ద ఇండస్ట్రీ ఉంది. ఇందులో సో అన్లీషింగ్ పొటెన్షియల్ ఉంది. ఎంప్లాయ్మెంట్ అంటే
సో ఎంత కావాలంటే అంతమందికి ఉపాధి కల్పించడానికి సో మనకి ఉందని చెప్పేసి మనకు పేపర్ ఆర్టికల్ ఇచ్చారు. సో అలాగే బూమింగ్ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ టు గో 64,000 crores బై 2025 అని చెప్పేసి మనకు ఒక పేపర్ ఆర్టికల్ ఇవ్వడం జరుగుతుంది. అంటే 2020 నాటికి డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీలు ఏవైతే ఉన్నాయో మన ఇండియాలో ఇవన్నీ యొక్క టర్న్ ఓవర్ 60,000 కోట్లంట. ఇది బిఫోర్ కరోనా. బట్ ఈ కరోనా టైం ఇప్పుడు ఏం చెప్తున్నారంటే మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చెప్తుందంటే ఈ యొక్క బిజినెస్ కాస్త 1,00,000 కోట్ల పైన ఉంటుందని చెప్తున్నారు. ఒకసారి థింక్ చేయండి, 1,00,000 కోట్లు టర్న్ ఓవర్ ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ ద్వారా జరిగితే ఎంతమంది ఉపాధి పొందుతారు, ఎంతమందికి లైఫ్ ఇవ్వచ్చు, ఎంతమందికి లైఫ్ స్టైల్ ఇవ్వచ్చు. ఒకసారి థింక్ చేయండి. మనం ఎంత పెద్ద ఇండస్ట్రీలో ఉన్నాం అనేది ఒకసారి థింక్ చేయొచ్చు మీరు. ఈరోజు సినిమా ఇండస్ట్రీ కూడా 1,00,000 కోట్లు ఏది కూడా టర్న్ ఓవర్ చేయడం లేదు. ఓకేనా? సో అలాంటి పెద్ద ఇండస్ట్రీ ఈరోజు మన డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీ, అలాంటి ఇండస్ట్రీలో మనం ఉన్నాం. తర్వాత చూడొచ్చు మీరు మన పేపర్ ఆర్టికల్ తెలుగులో ఇచ్చినట్టు. సో రానున్న కాలం డైరెక్ట్ సెల్లింగ్ అని చెప్పేసి కేంద్ర మాజీ మంత్రి హేంపాండ్ చెప్తున్నారు. సో అంటే భవిష్యత్తు అంతా కూడా మనకి సో డైరెక్ట్ సెల్లింగ్ చెప్పేసి, సో అలాగే డైరెక్ట్ సెల్స్కి అపార అవకాశాలు అని చెప్పేసి మనకి ఏపీ తెలంగాణలో 5,000 కోట్ల మార్కెట్, పెద్ద ఎత్తున ఉపాధి అని చెప్పేసి 5,000 కోట్లు ఓన్లీ ఇండియాలో సో ఉపాధి కల్పిస్తారంటే ఎంతమందికి లైఫ్ వస్తుంది, ఎంతమందికి లైఫ్ స్టైల్ వస్తుందో అని మీరు థింక్ చేయండి. ఓకేనా? ఎంత పొటెన్షియల్ మనకి దీని ద్వారా మనం ఇవ్వచ్చు అనేది. సో అలాగే వై నెట్వర్క్ మార్కెటింగ్ని మనం ఎందుకు చేసుకోవాలి? సో బయట మనకి రకరకాల బిజినెస్లు ఉన్నాయి, రకరకాల జాబ్స్ ఉన్నాయి, రకరకాల ప్రొఫెషన్స్ ఉన్నాయి. అయినా కూడా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ చాలా మంది పీపుల్ ఈరోజు వాళ్ళందరూ కూడా సెలెక్ట్ చేసుకున్నారు. మెయిన్ రీజన్ ఏంటంటే ముఖ్యంగా హెల్త్, మనీ, టైమ్ అండ్ సెక్యూరిటీ. ఓకే, ఇందులో చూడొచ్చు జాబ్లో మనకి హెల్త్ అనేది మనకి సో 50-50 ఉంటుంది మనకి. ఎందుకంటే సో శాలరీ మనం ఎక్స్పెక్ట్ చేస్తాం మన శాలరీ ఇవ్వరు. సో మనం ఏదైనా జాబ్కి వెళ్ళినప్పుడు మీరు 50,000 ఎక్స్పెక్ట్ చేస్తే వాళ్ళు మనకి సగమే ఇస్తారు. అయినా కూడా మనం అడ్జస్ట్ అవుతాం. అంటే మనకి ఇన్కమ్ అనేది అక్కడ మనకి హెల్త్ అనేది, అంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనము వర్క్ చేస్తుంటాం కాబట్టి ఎప్పుడు మనము మన హెల్త్ అనేది చూసుకోం. కాబట్టి మనకి హెల్త్ అనేది 50% ఉంటుంది. సో అలాగే మనకి డబ్బు అనేది మనకి 50% ఉంటుంది. ఎందుకంటే మనం ఎక్స్పెక్ట్ చేసిన శాలరీ మనకి ఇవ్వరు. సో ఇంకా తక్కువ ఇస్తారు. కాబట్టి మనకు అవసరం కాబట్టి, నీడ్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనము ఎంత ఇచ్చిన పర్లేదు దానికి అడ్జస్ట్ అవుతుంటాం. సో అలాగే టైం. సో జాబ్లో మనం పోవడానికి మాత్రం టైం మనకి అడుగుతారు, కానీ రావడానికి మనకి టైం ఉండదు. అంటే పోవడం మాత్రం ఖచ్చితంగా టైం సరిగా వెళ్ళాలి, రావడం మాత్రము టైం ఎక్కువైనా పర్లేదు చేయాల్సిందే. ఓకేనా? సో మనం రిటైర్మెంట్ వరకు మనకు ఇష్టం ఉన్నా ఖచ్చితంగా చేయాల్సిందే. అలాగే సెక్యూరిటీ. సో జాబ్లో సెక్యూరిటీ చాలా మంది చూడొచ్చు మీరు. మనకి ఈ కరోనా టైంలో దాదాపు చాలా మంది సాఫ్ట్వేర్లు అదర్ కంట్రీస్లో జాబ్ చేసే వాళ్ళందరూ కూడా ఈరోజు ఇండియా వచ్చి ఈరోజు వర్క్ ఫ్రమ్ హోమ్ చేసి చాలా మంది చేస్తున్నారు. చాలా మంది జాబ్స్ కోల్పోయి, కొన్ని లక్షల మంది జాబ్ను కోల్పోయారు. సో గవర్నమెంట్ జాబ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, చాలా మందికి జాబ్స్ మనకి సెక్యూరిటీ ఉండదు. తర్వాత చూడొచ్చు బిజినెస్. ఏదైనా మన దగ్గర ఒకవేళ జాబ్ లేదనుకోండి, చాలా మంది ఏం చేస్తారంటే బిజినెస్ చేయాలని ఆలోచిస్తారు. సో బిజినెస్లో హెల్త్, అందులో కూడా మనకి హెల్త్ అనేది 50-50నే. ఎందుకంటే మనం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మనం వర్క్ చేస్తూనే ఉంటాం కాబట్టి మన ఆరోగ్యం చూసుకోం, టైం సరిగ్గా ఫుడ్ కూడా తీసుకోం. కాబట్టి మనకి హెల్త్ అనేది సగమే ఉంటుంది. సో అలాగే మనీ కూడా అంతే. ఎందుకంటే ఈరోజు మనం ఏదైతే బాగుందని బిజినెస్ స్టార్ట్ చేస్తామో అది కొద్ది రోజుల మనకి కాంపిటీషన్ అవుతుంది కాబట్టి సో ఖచ్చితంగా ఆ బిజినెస్ మనకి సరిగా జరగకపోవచ్చు. మనం ఎక్స్పెక్ట్ చేసినాక మనకి మనం ఆశించినంత మన స్థాయిలో ప్రాఫిట్స్ రాకపోవచ్చు. కాబట్టి సో మనకి మనీ అనేది 50-50 ఛాన్సెస్. తర్వాత టైం. సో అక్కడ కూడా అంతే. మీరు మార్నింగ్ వెళ్ళిన నుంచి ఈవినింగ్ మీరు పడుకునేంత వరకు కూడా సో నైట్ 10 అయినా మీరు ఖచ్చితంగా షాప్ తీసుకోండి. ఎందుకంటే కస్టమర్స్ మన షాప్కి ఎప్పుడోసారి తెలియదు. కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు వచ్చినా రాకపోయినా మన షాప్ అనేది ఎప్పుడు ఓపెన్లో పెట్టుకోవాలి. సో కాబట్టి టైం అనేది ఖచ్చితంగా కేటాయించాల్సి వస్తుంది. సో అక్కడ జీవితకాలం మనం కష్టపడుతూనే ఉండాలి. తర్వాత సెక్యూరిటీ. చూడొచ్చు, సెక్యూరిటీ అంటే మనకి చాలా మంది కరోనా టైంలో కూడా చాలా మంది ప్రైవేట్ బిజినెస్ కూడా క్లోజ్ అయ్యి చాలా కంపెనీలు. తర్వాత సో మనం ఏదైతే నమ్ముకొని మనం పని చేస్తున్నామో బిజినెస్ కూడా చాలా మంది లాస్ అయ్యారు. అంటే ఖచ్చితంగా జరుగుతుందంటే గ్యారెంటీ అనేది ఉండదు, మనకి సెక్యూరిటీ ఉండదు బిజినెస్లో కూడా. తర్వాత ప్రొఫెషన్. సో ఏదైతే మనకి ప్రొఫెషన్ ఏదంటే అంటామంటే సో డాక్టర్ కావచ్చు, లాయర్ కావచ్చు, వీళ్ళు మనము ప్రొఫెషన్స్ అంటాం. ఈ ప్రొఫెషనల్ ఏంటంటే అంటే వృత్తి విద్య అంటాం. సో వాళ్ళ చేతి పని డబ్బు సంపాదిస్తారు. అందరూ కూడా అంతే. ఎందుకంటే వాళ్ళ ఆరోగ్యం చూసుకొని ఎప్పుడు కూడా సో మన డాక్టర్లు అయితే ఏ టైంలో కేసు వచ్చినా వాళ్ళు వెళ్తూ ఉంటారు. కాబట్టి సో వాళ్ళ ఆరోగ్యం చూసుకుంటూ వేరే వాళ్ళు కూడా చూసుకుంటుంటారు. అలాగే లాయర్లు కూడా కావచ్చు, వాళ్ళు ఏ టైంలో కేసు వచ్చినా ఖచ్చితంగా దాన్ని లీడ్ చేయడానికి వెళ్తుంటారు. కాబట్టి వాళ్ళ ఆరోగ్యం చూసుకోరు. సో మనీ. సో డాక్టర్లకి, లాయర్లకి మనీ కావాల్సింది ఉంటుంది, బట్ టైం ఉండదు. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక లాయర్కి ఏమైనా అనుకోండి, ఆ కేసుని తన కొడుకు వాదించలేడు.
సో అలాగే డాక్టర్కి ఏమన్నా అయితే తన ప్లేస్లో సో తన కొడుకు ఆపరేషన్ చేయలేడు కాబట్టి సో ఖచ్చితంగా సో వీళ్ళే వాళ్ళకి ఎనర్జీ ఉన్నంత వరకు ఖచ్చితంగా చేయాల్సిందే. సెక్యూరిటీ కూడా అంతే. సో ఎందుకంటే వాళ్ళకి ఏమన్నా అయితే వాళ్ళు చేయలేరు కాబట్టి ఖచ్చితంగా వాళ్ళే చేయాల్సింది కాబట్టి మనకి అక్కడ జాబ్‌లో సెక్యూరిటీ ఉండదు. తర్వాత నెట్వర్క్ మార్కెటింగ్. సో నెట్వర్క్ మార్కెటింగ్ ఏంటంటే 99% మనకి హెల్త్ ఉంటుంది. ఎందుకంటే మన కంపెనీ స్టార్ట్ చేస్తే మనకి హెల్త్ ప్రొడక్ట్స్ స్టార్ట్ చేస్తుంది కాబట్టి హెల్త్ టు వెల్‌నెస్ అంటాం. అంటే మనం వెల్త్ అంటే ఆరోగ్యాన్ని ఇవ్వడం ద్వారా మన ఆదాయాన్ని సృష్టిస్తున్నాం. సో అందరిని మనం అంటే మన ఇంటికి వస్తువులు వాడుకుంటే ఆరోగ్యము, వేరే వాళ్ళకి ఇస్తే ఆదాయం. ఓకేనా? సో మనం ఆరోగ్యం ఉండడం పాటు మనం వేరే వాళ్ళు కూడా ఆరోగ్యం ఉండాలి చేయొచ్చు, ఆదాయం కూడా చేయొచ్చు కాబట్టి ఇక్కడ మనకి 99% మనకి హెల్త్ అనేది దొరుకుతుంది. తర్వాత మనీ మీకు కావాల్సినంత డబ్బు సంపాదించుకోవచ్చు బిజినెస్‌లో. ఎంత ఎంత అన్‌లిమిటెడ్‌గా సంపాదించుకోవచ్చు. ఓకేనా? తర్వాత టైమ్ ఫ్రీడమ్. ఈరోజు చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఇందులో వస్తున్నారు. ఏంటి మెయిన్ రీజన్ అంటే మెయిన్ టైమ్ ఫ్రీడమ్. ఎందుకంటే సో మనం ఇక్కడ జాబ్ అయితే రిటైర్మెంట్ వరకు చేయాల్సిందే. కానీ ఇందులో రిటైర్మెంట్ చేసే అవసరం లేదు. జస్ట్ మీరు 3-5 ఇయర్స్ సీరియస్‌గా చేయగలిగి మీ టీమ్‌లో మీలాగా తయారు చేసి లీడర్‌ని తయారు చేసుకోగలిగితే సో మీకి ఇన్‌కమ్ అనేది అంటే మీరు అర్లీగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. అంటే రిటైర్మెంట్ అంటే సో రిటైర్మెంట్ అయిన తర్వాత చాలామంది ఏం చేస్తారు అంటే వాళ్ళ పిల్ల పాపలతో హ్యాపీగా జాలీగా ఉంటారు. సో అదే పని మీరు 5 ఏళ్ల తర్వాత సో రెస్ట్ తీసుకోవచ్చు. అంటే మీరు పని చేయకపోయినా మీకు ఎందుకంటే సో డబ్బనేది ఇక్కడ వస్తుంది. మీరు పని చేయకుండా డబ్బనేది వస్తుంది కాబట్టి సర్లేగా రిటైర్మెంట్ తీసుకోవచ్చు. తర్వాత సెక్యూరిటీ. బిజినెస్‌లో మనకి సెక్యూరిటీ ఉంది ఖచ్చితంగా. ఎందుకంటే చాలామంది ఈరోజు ఈ బిజినెస్ ఎందుకు చేస్తున్నారంటే 3 జనాలు మనకి ఇన్‌కమ్ ఇస్తారు. అంటే మనం బిజినెస్ చేయడం ద్వారా మనం ఉన్నా లేకపోయినా మనకి జనరేషన్ తోటి ఇన్‌కమ్ ఇస్తది కాబట్టి సో చాలామంది గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ ఎంప్లాయీస్ అందరూ కూడా ఈ బిజినెస్ వైపు చాలామంది బిజినెస్ మ్యాన్స్ అందరూ కూడా ఈరోజు నెట్వర్క్ మార్కెటింగ్ గురించి ఆలోచిస్తున్నారు. ఎందుకంటే ఇందులో సెక్యూరిటీ ఉంది. సో చూడొచ్చు ఎంతమంది పీపుల్ ఈరోజు బిజినెస్ అవకాశం ద్వారా వాళ్ళ లైఫ్ స్టైల్ చేంజ్ చేసుకున్నారు. చూడొచ్చు. సో ఒక వ్యక్తి సో పశువుల కాపరి ఈరోజు కార్ కొనగలిగాడు. ఒక పేపర్ బాయ్ కార్ కొనగలిగాడు. ఒక జిలాబీ అమ్ముకునే వ్యక్తి కార్ కొనగలిగాడు. ఒక టీ స్టాల్‌లో పనిచేసే వ్యక్తి ఈరోజు ఒక కార్ కొనగలిగాడు. అంటే ఇంతమంది లైఫ్ స్టైల్ చేసుకుని ఒక ఆర్డినరీ కామన్ పీపుల్ ఈరోజు వాళ్ళ లైఫ్ స్టైల్ చేసుకున్నారంటే మీరు చూడొచ్చు. సో దిస్ ఈస్ వాట్ కాల్డ్ పాసివ్ ఇన్‌కమ్ అని ఇంతకుముందు చెప్పాను కదా! పాసివ్ ఇన్‌కమ్ అని చెప్పేసి. పాసివ్ ఇన్‌కమ్ అంటే మనం ఉన్నా లేకపోయినా మనకి ఇన్‌కమ్ అనేది వస్తుంది. దానికి ప్రూఫ్‌గా మనం వీళ్ళు చూడొచ్చు. ఇక్కడ చూడమని పాటలు అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బిజినెస్‌లో క్రౌన్ యొక్క లెవెల్ ఉన్నప్పుడు ఆయన చనిపోయాడు. అప్పుడు ఇన్‌కమ్ వచ్చేసి 63,000 ఇన్‌కమ్ వచ్చేది. ఇప్పటికి సో అదే ఐడీ వాళ్ళ భార్య మీద కంటిన్యూ అవుతుంటుంది. ఇప్పుడు వాళ్ళ ఇన్‌కమ్ ఎంత అంటే 1,40,60,000. ఎక్కడైనా మనం జాబ్‌లో ఎక్కడైనా చూడొచ్చు. మన జాబ్ వెళ్తే మన జాబ్‌లో సగం సాలరీ కూడా ఇవ్వరు. ఎందుకు 2014 కంటే ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మాత్రమే సగం సాలరీ ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అది కూడా ఇవ్వరు. జస్ట్ పెన్షన్ లాగా సో బయట ఎవరికైతే 60 సంవత్సరాల పైన ఉన్నారో వాళ్ళకి పెన్షన్ అలాగే ఇస్తున్నారు. వాళ్ళకి 2,500,000 పెన్షన్ ఇస్తారు. అంటే మన జనరల్ కనీసం ఇంటికి సరుకులు కూడా సరిపోదు. ఓకేనా? అక్కడ పక్కన ఇంకొకటి చూడొచ్చు. సుదర్శన్ మోహన్ అని చెప్పేసి బిజినెస్‌లో బ్రాండ్ అంబాసిడర్ అండ్ డీఎస్‌పీ లెవెల్‌కి అచీవ్ అయ్యారు. ఆయన చనిపోయినప్పటికీ ఆయన ఇన్‌కమ్ ఎంత అంటే 10,50,000. సో అంత ఇన్‌కమ్ వస్తున్నప్పుడు సో ఎక్కడైనా వేరే కంపెనీలు అయితే మనకి ఏం చేస్తారంటే ఏదో కొద్దిగా అమౌంట్ ఇచ్చేసి వాళ్ళ చేతులు దులుపుకుంటారు. కానీ ఈరోజు చూడొచ్చు వాళ్ళ ఇన్‌కమ్ ఆయన ఉన్నా లేకపోయినా ఆయన ఇన్‌కమ్ ఎంత అంటే ఇది 13,00,000 చిల్లర ప్రెజెంట్ ఆమె భార్యకొస్తుంది. కానీ రియల్‌గా సో లాస్ట్ చూసాం కదా 26,00,000 దాకా వాళ్ళ ఇన్‌కమ్ అనేది సో ఉంది. అంటే చూడండి ఇక్కడ ఇన్‌కమ్ అనేది మనం ఉన్నా లేకపోయినా మనకి ఇన్‌కమ్ వస్తుంది కాబట్టి మన ఫ్యామిలీకి సెక్యూరిటీ. సో అందుకే చాలామంది బిజినెస్‌లో ఈరోజు వస్తున్నారు. ఓకేనా? సో ఆల్రెడీ మన బిజినెస్‌లో చాలామంది మన లోకల్ కొంతమంది లీడర్స్ ఉన్నారు. సో వాళ్ళకి ఇన్‌కమ్ గురించి చూడొచ్చు. సో మల్లికార్జున్ అని చెప్పేసి అందరూ టాప్ అప్ లైన్. సో ఇక్కడ అనంతపురం లోకల్‌లో. సో ఇక్కడ అనంతపురం దగ్గర చిన్న విలేజ్ పూలకొండ అని విలేజ్‌లో ఈరోజు ఆయన సో ఎడ్యుకేషన్ ఎంబీఏ డిస్కంటిన్యూ. సో అలాంటి వ్యక్తి అనేది బిజినెస్ అవకాశం ద్వారా నెలకు దాదాపు సో 3,20,000 దాకా ఇన్‌కమ్ సంపాదిస్తున్నాడు. సో ఆల్రెడీ తన డ్రీమ్ కారు 14,50,000 చేస్తే ఎకో స్పోర్ట్స్ టాప్ అండ్ మోడల్ కారు డ్రైవ్ చేస్తున్నాడు. సో మా అందరికి కూడా మోటివేషన్ ఇన్స్పిరేషన్ వ్యక్తి. సో నాకు ఈ బిజినెస్ అవకాశం ఇచ్చిన వ్యక్తి. ఓకేనా? తర్వాత నాది సో నేను ఒక ప్రైవేట్ ఎంప్లాయీని. సో బిజినెస్ ద్వారానే నేను ఆల్రెడీ 1,00,000 దాకా ఇన్‌కమ్ సంపాదిస్తున్నాను. కార్ కూడా అచీవ్ చేశాను. i20 యాక్టివ్ కారు 12 లాక్స్ వర్త్ టాప్ అండ్ మోడల్. సో అలాగే నా టీమ్‌లో ఇంకొక మెంబర్ సో గురుమూర్తి అని చెప్పేసి రాయదుర్గం నుంచి పక్కన చిన్న విలేజ్. సో ఈరోజు ఇదే బిజినెస్ ఆధారంగా నెలకు 50,000 ఇన్‌కమ్ సంపాదిస్తున్నాడు. ఆల్రెడీ తన డ్రీమ్ కార్ ఎకో స్పోర్ట్ కార్ కూడా ఈరోజు డ్రైవ్ చేస్తున్నాడు. సో అలాగే రాజశేఖర్ నాయక్ అని చెప్పేసి నా ఫ్రెండ్, డిగ్రీ అండ్ ఇంటర్మీడియట్ క్లాస్‌మేట్. విజయవాడలో రైల్వేలో జాబ్ చేస్తుంటారు. ఆయన రైల్వేలో చేసి ఆయన ఇన్‌కమ్ దాదాపు 60,000 పైన ఇన్‌కమ్ వస్తుంది. ఈరోజు వెస్టీజ్ ద్వారా పార్ట్ టైమ్‌గా ఓన్లీ సాటర్డే, సండే మాత్రం బిజినెస్ చేసుకుంటూ ఈరోజు
సో బిజినెస్ అండ్ జాబ్కి డబుల్ ఇన్కమ్ తీస్తున్నాడు. ఒకసారి థింక్ చేయండి. ఓన్లీ సాటర్డే సండే మాత్రమే చేస్తూ బిజినెస్లో డబుల్ ఇన్కమ్ సంపాదిస్తున్నారు. సో అలాగే నాగార్జున అని చెప్పేసి హుబ్లీ టీం నుంచి మన టీం మెంబరే. సీన్ కూడా ప్రైవేట్ ఎంప్లాయీ దాదాపు 70,000 శాలరీకి జాబ్ రిజైన్ చేసి ఈరోజు బిజినెస్ చేస్తున్నారు సీరియస్గా. ఇదే బిజినెస్ ద్వారా నెలకి 42 ఇన్కమ్ సంపాదిస్తున్నాడు. సో అలాగే టాటా నెక్సన్ కూడా కారు కూడా పర్చేజ్ చేస్తాడు. ఓకే. సో మన బిజినెస్లో మన అందరి టాప్ అప్ లైన్ సిద్ధార్థ్ సింగ్ అని చెప్పేసి ఈయన బిజినెస్ స్టార్ట్ చేసి దాదాపు 11 years అవుతుంది. ఆయన ఇన్కమ్ వచ్చేసి అక్షరాల 1,68,00,000. సో నిజంగా నేను చెప్పింది నిజమే, ఇది అబద్ధం కాదు. ఆయన ఇన్కమ్ వచ్చేసి 1,68,00,000 చూడొచ్చు ఇక్కడ. ఓకేనా. సో 1,68,00,000 ఇన్కమ్ అంటే మన జీవితకాలం మనం కష్టపడినా కూడా, జీవితాంతం మనం కష్టపడినా కూడా మాకు ఎటువంటి ఇన్కమ్ అనేది ఇంత ఇన్కమ్ సంపాదించలేము. అలాంటిది పర్ మంత్ ఆయన ఇన్కమ్ సింగిల్ మంత్ ఇన్కమ్ 1,68,00,000. మీరు థింక్ చేయవచ్చు మన బిజినెస్లో ఎంత పెద్ద ఇన్కమ్ ఉందని మీరు థింక్ చేయొచ్చు. సో లాస్ట్ లైన్ అండి, వర్క్ వర్సెస్ మనీ. అంటే ఇక్కడ ఇది ఒక 5 years ప్రాజెక్ట్లో మీరు సీరియస్ చేయగలిగితే, సో స్టార్టింగ్ అండి ఇక్కడ వర్క్ ఉంటుంది. వర్క్ లేదని ఎవరు చెప్తే నమ్మొద్దండి. మీకు ఏం పని లేదు, జస్ట్ జాయిన్ అవ్వాలి, మీకు డబ్బులు వస్తాయంటే నమ్మొద్దండి. ఖచ్చితంగా వర్క్ ఉంటుంది. స్టార్టింగ్ దాదాపు 90% మనకు వర్క్ ఉంటే 10% మాత్రం మనకి మనీ ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్ మనం నేర్చుకుని ఉంటుంది కాబట్టి, నేర్పించి ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వర్క్ అనేది ఎక్కువ ఉంటుంది. కానీ సో బయట చేస్తున్న వర్క్ వేరు, ఇక్కడ చేసిన వర్క్ వేరు. ఇక్కడ మనకి హార్డ్ వర్క్ కాదు, ఇక్కడ స్మార్ట్ వర్క్. బయట చేసిన హార్డ్ వర్క్ ఇక్కడ చేస్తే మనకి స్మార్ట్ వర్క్. సో మనం బయట వర్క్ చేయాలని మనం మన బాడీకి పని పెడతాం, ఇక్కడ పని చేయాలంటే మన మైండ్కి పని పెడతాం. సో సెకండ్ ఇయర్లో మనకి వర్క్ అనేది మనకి 75% ఉంటుంది, మనీ మనకి 20% ఉంటుంది. థర్డ్ ఇయర్లో మనకి 50% వర్క్ ఉంటుంది, 50% మనకి మనీ ఉంటుంది. ఫోర్త్ ఇయర్లో మనకి 20% మనకి వర్క్ ఉంటుంది, 70% మనకి ఇన్కమ్ ఉంటుంది. ఫిఫ్త్ ఇయర్లో మనకి 10% వర్క్ ఉంటుంది, 90% మనీ ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరు, చాలా మంది స్టార్టింగ్ సంవత్సరం 2 ఏళ్ళు బిజినెస్లో జాయిన్ అయిన తర్వాత, నేను జాయిన్ అయ్యే సంవత్సరం అయింది, 2 ఏళ్ళైంది, 3 ఏళ్ళైంది, నాకు ఇన్కమ్ అనేది చాలా మంది కొంచెం చెప్పే కూడా ఉంటారు. అంటే స్టార్టింగ్లో ఇన్కమ్ తక్కువ ఉంటుంది, వర్క్ ఎక్కువ ఉంటుంది. రాను మీకు వర్క్ తగ్గుతూ వస్తుంది, ఇన్కమ్ పెరుగుతుంది. ఇది మీకు అర్థమైందని చాలు. సో మీ లైఫ్ చేంజ్ అయినట్లే. సో మీరు ఏదైతే బెస్ట్ అవకాశం కోసం ఎదురు చూస్తున్నారో, సో ఏదైతే మీరు బయట ఎన్ని రోజులు సర్చింగ్ చేశారో, ఆ సర్చింగ్ అనేది ఈరోజు ఈ యొక్క అవకాశం ఉందనే సో సర్చ్ని ఎండ్ చేస్తున్నాను. ఇన్ యువర్ సక్సెస్ లైస్ అవర్ సక్సెస్. అంటే మీ సక్సెస్ అని మా సక్సెస్ ఉంది. ఎందుకంటే బయట మీరు బిజినెస్ ఎక్కడైనా మీరు డెవలప్ అవ్వాలంటే ఇండైరెక్ట్గా మీ కింద ఉన్న వాళ్ళు తొక్కాలి. కానీ వెస్టేజ్ అంటే మీ కింద ఉన్న పైకి తీసుకొస్తే మీరు ఇంకో లెవెల్కి వెళ్తారు. సో అందుకే మీ సక్సెస్లో మా సక్సెస్ అని చెప్పడానికి మేము హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. విష్ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.